శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. దధయే, దధి అంటే సముద్రం, దధయే. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. 2వ అధ్యాయం 41వ శ్లోకం నుండి చెప్పాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియావిశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఈ 4 శ్లోకాలు ఈరోజు మననం చేద్దాం. సాంఖ్యమును బోధించిన తరువాత, అంటే సాంఖ్యం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మానాత్మ వివేకం సాంఖ్యం. స్పష్టంగా చెప్పబడిన ఆత్మానాత్మ వివేకం సాంఖ్యం. దాన్ని బోధించిన తర్వాత స్వామి ఒక మలుపు తిప్పారు ఇక్కడ. ఎందుకంటే జ్ఞానం ఏదైనా, ఆత్మానాత్మ వివేకం అనేది ఒక జ్ఞానం. జ్ఞానాన్ని మనం ఎక్కడ దర్శనం చేస్తాం? కర్మలోనే దర్శనం చేయగలం. జ్ఞానం అట్లాగే ఉంటే మనకు ఆ జ్ఞానం యొక్క వ్యక్తీకరణ స్పష్టంగా ఉండదు. తనలో తను అనుభవించటం వేరు, దాన్ని స్పష్టంగా వ్యక్తం చేసుకోవటం వేరు. కనుక ఇక్కడ కర్మ యొక్క అంశమును స్వామి తీసుకొచ్చారు. ఇది చేయి అది చేయి అంటే సరే అంటారు, కానీ ఎట్లా చేయాలనేది ఉంటుంది కదా ఒకటి. మనకు ఆ సమస్యను అది కూడా ఇక్కడ ప్రస్తావన చేసి, ఈ సాంఖ్యయోగం అంటే తర్వాత రాబోయేది 3వ అధ్యాయం కర్మయోగం. కర్మయోగానికి పునాది వేస్తున్నారు స్వామి. ఎందుకంటే లోకంలో అనేకంగా ఊహించబడింది కర్మ కాబట్టి, కర్మ అంటే ఏమిటో అనేకంగా ఊహించుకుంటారు. కనుక ఈరోజు శ్లోకాలు మనకు అది కూడా స్పష్టం చేస్తాయి. ఆ కర్మను ఎట్లా ఆచరించాలంటే మనకు వెనక ఒక శ్లోకం ఏం చెప్పారు? సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో. లాభాలాభౌ జయాజయో సుఖ దుఃఖే సమే కృత్వా యుద్ధాయ యుజ్యస్వ నత్వం పాపం న అవాప్స్యసి. అప్పుడు నువ్వు పాపమును పొందవు. అంటే ఎట్లా చేయాలో ముందు ఒక దారిని ఏర్పాటు చేశారు స్వామి. ఏమంటున్నారు? లాభ అలాభములందు, జయ అపజయములందు కూడా సుఖ దుఃఖములను సమం చేయమన్నారు. సమశబ్దానికి మనం ఏం చెప్పుకున్నాం? మీరు భగవద్గీత మొత్తం అంతా సమం గురించి చెప్తుంది. సమానత్వం అంటే ఏమిటో చెప్తోంది. సమశబ్దానికి ఏం చెప్పుకున్నాము? సమం అంటే ఈజ్ ఈక్వల్ టు అనే మన అర్థం కాదు అని చెప్పుకున్నాం. మరి ఇంకోటి ఏం చెప్పుకున్నాం? సమానం ఎట్లా చేస్తాం సుఖాన్ని దుఃఖాన్ని?
అవుతాయా? కావు కదా. సుఖం సుఖమే, దుఃఖం దుఃఖమే. మరి ఎట్లా సమం చేస్తాం? చేయమంటే చేసేసి చలుగుతారు, తలకే ఊపుతాం. చెప్పింది స్వామి కాబట్టి. ఏం చెప్పుకున్నాం మనం? అదే ఆ ఒకేలాగా తీసుకోవటం అనేది సమం చేయటం. ఆ సమం చేయటాన్ని మన దగ్గర ఎటువంటి అనుభవం, సమం చేయటం అనే అనుభవం. ఇవన్నీ దాంతో పోల్చి చెప్తున్నారు. మన దగ్గర అనుభవం ఎట్లా ఉంటుంది? నేను ఏ స్థితిలో ఉంటాను అవి సమం చేస్తే? స్థిరంగా ఉంటా. అంతే కదా. ఇప్పుడు ఒకటి వేదాంతం ఏం చేస్తుందంటే, అన్నీ బయట ఎన్ని చెప్పినా సరే ఆ ఉపమానాలను మనతో పోల్చి చేసుకోవాలి కానీ, వాటికి అవి అక్కడ అర్థం చేసుకోవటానికి ఏ కాన్సెప్ట్ అయినా సరే బయట అర్థం చేసుకోకూడదు. దాన్ని తనకు రిలేట్ చేయకుండా ఉంటే అది లోకం అవుతుంది. లోకంలో అన్నట్లాగే చేస్తారు. తనతో సంబంధం లేకుండా అన్నిటినీ మాట్లాడతాడు, అన్నీ చేస్తుంటాడు. వేదాంతం ఏం చేస్తుంది? దృష్టిని తన వైపు తిప్పుతుంది. అదే అంతర్ముఖత అంటే. తనను వదిలేసి ఏది మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు సుఖదుఖాలను సమానం చేస్తే అవి సమానం అయితే మన కొరిగేదేమిటి? మీరిద్దరు సమానం అని చెప్తాం. నువ్వు ఎక్కువగా, నువ్వు తక్కువ కదా అని. వాటి కోసమా మనం చేసేది? దేనికోసమో? అవి చెదరగొట్టేది మనను కాబట్టి తనను స్థిరంగా నిలుపుకోమని స్వామి యొక్క సూచన. సుఖం వస్తే ఏమవుతాం? పొంగిపోతాం. దుఃఖం వస్తే కృంగిపోతాం. అది ఎవరిని చెదరగొట్టింది? మననే. అంతేగాని దానికేం కాలేదు. కనుక సమం చేయటం అంటే ఏం చెప్పుకున్నాం? సమం అంటే మీరు టెక్నికల్గా గుర్తుపెట్టుకోవాలి. క్షమ అవైకల్య అని ఒక ధాతువు సమశబ్దానికి. వికలం కాకుండా ఉండేది అని అర్థం. వికలం అంటే ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఏమిటి వికల పదం ఎక్కడ విన్నాము? వికలాంగులు అంటే అందరూ అర్థమైందా? చెదిరిపోయింది అనమాట. అంగాలు చెదిరిపోయిన వాళ్ళు వికలాంగులు. ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆ ఉపమానం చెప్పాడు. ఇప్పుడు వికలం కాకుండా తన స్థిరమైన చిత్తమును, బుద్ధిని నిలుపుకోవటము, తనను నిలుపుకోవటము సమం. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారా? ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటుంది. సమం చేయమని చెప్తూనే ఉంటాడు స్వామి. అదే భగవద్గీత యొక్క ముఖ్యమైన బోధ కాబట్టి సమం చేయమని చెప్పారు. ఇది కర్మను ఆచరించటానికి పునాది. ముందు కర్మను ఏం చేయాలి? ముందు బ్యాలెన్స్డ్గా, తాను బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఏమిటి? ఉయ్యాల ఊగుతోంది, పెండ్యులం ఊగుతోంది. ఊగే పెండ్యులంని తాను ఆపగలడు కదా. చేయబడితే ఆగుతుంది కదా పెండ్యులంని. ఉయ్యాల మీద తను కూర్చుంటే, ఊగుతుంటే ఆపగలడా? తనంతట తను ఆపాలంటే దాని మూమెంటం అదే తగ్గిపోవడానికి ఎదురు చూడాలి, లేకపోతే ఎవడన్నా వచ్చి సహాయం చేస్తే ఆగుతాం. ఊగే ఉయ్యాల మీద తనే ఆపుకోవాలంటే ఆపుకోలేడు వాడు. అంతేనా? అట్లాగే తాను స్థిరంగా ఉండి కర్మను ఆచరిస్తే కర్మను తాను తన కంట్రోల్తో, అంటే తన నియంత్రణలో అది చేయగలుగుతాడు. ఇందుకు ముందు కర్మ చేయడానికి ముందు కావాల్సిందేమిటి? తాను స్థిరంగా ఉండటం. అది ముందు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇక్కడ ప్రతిష్ఠ చేశారు స్వామి. ఆ తర్వాత మనకు వచ్చే ఒక సందేహం ఏమిటి? ఏమవుతుందో ఏమిటో, ఆగిపోతాను, ముందుకెళ్తాను, ఈ దారిలో ఎట్లా ఉంటుందో తెలియదు అన్న ఆ ప్రశ్నకి ఇక్కడ వచ్చిన దానికి సమాధానం చెప్పారు స్వామి. ఏం సమాధానం చెప్పారు? అభిక్రమనాశ న అస్తి, ప్రత్యవాయు న అస్తి. ఈ దారిలో ఏదైతే ఈ అధ్యాత్మ విద్య అనే ఈ దారిలో వెళుతున్నాడో, ఈ సాధన కర్మాచరణ దారిలో వెళుతున్నాడో, వాడికి అభిక్రమ నాశం అంటే మొదలుపెట్టింది ఆగిపోవటం అనేది ఉండదు. ప్రత్యవాయు ఎదురు దెబ్బలు తగలటం ఉండదు. స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమపి, కొంచెమైనా సరే ఈ ధర్మం ఏది? ఏం ధర్మం ఇది? స్వధర్మం, తనకు తన ధర్మం ఇది. కనుక ఇది కొంచెమైనా ఆచరిస్తే గొప్ప భయాన్ని దూరం చేస్తుంది. అందుకే నేను ఎట్లాగూ చేయలేను, మా వల్ల అయ్యే పనులు కావు అనే వాళ్ళకే ఇది సమాధానం అన్నమాట. అంటే సాధనకు దృఢత్వము, ధైర్యం సరిపోనప్పుడు ఈ మాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దారిలో వెళ్ళినవాడు వెనక్కి తగ్గటం అనేది జరగదు అని చెప్పారు. ఇప్పుడు ఈరోజు ఏం చెప్తున్నారంటే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, బహుశాఖా హ్యనంతాష్ట బుద్ధయో అవ్యవసాయినా. బుద్ధి అనే ఒక పదాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు మనకు
బుద్ధ్యాయుక్తో యయ అన్నారు. యోగ బుద్ధి, సాంఖ్య బుద్ధి అనే 2 పదాలు చెప్పారు. ఇంతవరకు చెప్పింది జ్ఞానమేమో సాంఖ్య బుద్ధి. బుద్ధి అంటే తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుందాం. సాంఖ్యం అంటే జ్ఞానం అని. యోగ బుద్ధి అంటే అక్కడ కర్మ గురించి చెప్తున్నారు. యోగం అంటే కర్మయోగం అని అర్థం. అందులో ఇప్పుడు ఏమంటున్నారు? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా భవతి. ఇహ ఇందులో ఈ సాధన కర్మలో వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటి ఉంది. అది ఏకా భవతి అంటే ఒకటి, 1 పాయింటెడ్ ఫోకస్ అనేది మామూలు అర్థం. అది దానికి ఇంకా మనం లోతుగా చెప్పుకుందాం. ఇంకొకటి అవ్యవసాయిక బుద్ధి అంటే బుద్ధికి 2 రూపాలు చూపించారంటే వ్యవసాయాత్మిక, అవ్యవసాయిన బుద్ధి. బుద్ధితో మనం బుద్ధిని ఎందుకు చూపించారు కర్మకు ముందు మనం ఆలోచించాలి. కర్మ ఎక్కడ చేస్తాం? కర్మ అంటే అసలు కర్మపదం అందరికి పరిచయమే కదా. మనకు పెద్ద సంస్కృతం రానక్కర్లేదు, వేదాంతం తెలియనక్కర్లేదు. అందరికీ కర్మ. ఎక్కువ కోపం వస్తే కర్మ, నాకు కర్మ కాలిందని తిట్టుకోవడానికి కూడా మనకు పదం అయితే పరిచయం. సరే, ఇప్పుడు కర్మ పదానికి మన అవగాహన ఏమిటి? సామాన్య అవగాహన మీద ఏమిటో చెప్పండి చూద్దాం. చేసే పనులు. అందుకే ఈ కర్మ గురించి ఇక్కడ ప్రస్తావన చాలా వివరంగా వస్తుంది భగవద్గీతలో. చేసే పనులను మనం కర్మలు అంటాం. ఈ కర్మలు ఎట్లా చేస్తాడు మనిషి? ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నాం, అదొక కర్మ అంటారా? వంట చేస్తున్నాను ఒక కర్మ, రాస్తున్నాను కర్మ, నడుస్తున్నాను కర్మ. ఇది మన సామాన్య అవగాహన. కానీ వేదాంతము దీన్ని కర్మ అనటంలా. వంట చేస్తున్నప్పుడు చేసే ఆ వంటకు ప్రధానమైనది ఏమిటి? ఎవరి ప్రెజెన్స్? ముందు చేసే కర్త కావద్దు, కర్త కదా ప్రధానమైంది. వంట చేస్తున్నాను, ఏం వంట చేస్తున్నావు, వెరైటీ గురించి అడగట్లేదు. ఎవరు ముఖ్యం అక్కడ? ఏదో ఒకటి చేయొచ్చు, అది బహుశాఖ, ఎన్నెన్న వెరైటీలు ఉంటాయి. కానీ చేసేవాడు ఎవరు? ఒక్కడే కదా చేస్తాడు, కర్త ఒకడు ఉంటాడు. అంటే మీరు అన్నట్లుగా బయటిది కర్మ అనుకుంటే, కర్తను విడిచేసిన కర్మ గురించి మాట్లాడితే అది కర్మ కాదంటుంది వేదాంతం. కర్తను వదిలిపెట్టి కర్మ గురించి మనం మాట్లాడకూడదు. కర్తను వదిలిపెట్టి బయట చేసే పనిని క్రియ అంటుంది. అందుకే తర్వాత శ్లోకాల్లో క్రియా విశేష బహుళం అని వస్తుంది. అవి క్రియలు. బయట చేసేవన్నీ కూడా ఏమిటవి? క్రియలు. ఎవరు చేస్తున్నారో వాడు కర్తతో జోడించినప్పుడు మాత్రమే కర్మ అన్న అవగాహన వస్తుంది. ఇప్పుడు వ్యాకరణ ప్రకారంగా కర్మ వేరు, వేదాంత ప్రకారంగా కర్మ వేరు. ఇప్పుడు ఈ కర్మలో స్వామి కర్తనున్న కర్మని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ కర్తకు ప్రధానమైంది ఏమిటి? అక్కడ వంట చేయాలి, అదే అనుకుందాం. ఏది ప్రధానమైంది? ఎన్ని పరికరాలు కావాలి ఇప్పుడు వంట చేయడానికి? స్టవ్ కావాలి. అదేమో మీరు క్రియా పరికరాలు చెప్పారు, నేను కర్మ పరికరాలు. కర్మ ఎవరు? కర్తయే కదా, కర్త కదా అక్కడ వాడు ఉన్నాడు. వాడికి పరికరాలు ఏమిటని అడిగాను. మీరేమో స్టవ్ గురించి, గిన్నెల గురించి, గరిటెల గురించి చెప్తున్నారు. బుద్ధి కావాలి ఫస్ట్, తర్వాత చేతులు కావాలి. ఇవి 2. అంటే మనకు 2 పరికరాలు, ఒకటేమో భౌతిక పరికరాలు, ఒకటేమో అభౌతికమైన పరికరం. ఇది ముఖ్యంగా మనం ఈరోజు చెప్పబోతున్నారు స్వామి. అందుకే బుద్ధి అనే పదం ఎందుకు వచ్చింది? కర్మకు కావాల్సింది ఏమిటి? బుద్ధి. బుద్ధి లేకుండా ఏ క్రియ కర్మ జరగదు సృష్టిలో. బుద్ధి లేనివాడు అని మనం తిట్టినవాడు చేసిన కర్మకు కూడా బుద్ధి ఉంటుంది వెనుక. అంటే బుద్ధిని నిలుపుకొని వాడని అర్థం అక్కడ. మనకు బుద్ధి లేకుండా వాడు చేయడు. చేస్తే దాన్ని ఏమంటే పిచ్చివాడు అనేస్తాం కదా మనము. అంటే ప్రధానమైంది క్రియకైనా కర్మకైనా బుద్ధి. బుద్ధితో చేస్తేనే దాన్ని కర్మ అంటారు. మరి చెయ్యి ఏం చేస్తుంది అంటే చేష్ట అని ఇంకొక పదం చెప్పింది. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బయట జరిగే పనంతా క్రియ. చేతులు అంటే ఇంద్రియాలు ఏవైతే పనిచేస్తాయో
అవి చేష్టలు. ఇంద్రియాలు స్వతంత్రం కాదు. ఇప్పుడు నేను రాస్తున్నాను, ఏం రాయాలో నా పెన్నుకేం తెలియదు, నాకు తెలుస్తుంది కానీ నా పెన్నుకి ఏం సంబంధం లేదు, రాసేది పెన్నే. పెన్ లేకుండా నేనేం రాయట్లేదు, కానీ పెన్నుకి ఏమీ సంబంధం లేదు, నేనేం రాస్తే అది రాసుకుంటుంది. అట్లాగే చెయ్యి కూడా అంతే, చెయ్యి పాత్ర కూడా ఇంతే. బుద్ధి ఏం చేస్తే ఏం రాయిస్తే అదే రాస్తుంది చెయ్యి, కానీ చేతికి ఏం స్వతంత్రం లేదు. ఎట్లాగో ఏ పని చేసేటప్పుడైనా సరే ఇంద్రియాలకు స్వతంత్రం ఏం లేదు. కనుక వీటిని ఇంద్రియ స్థానంలో ఆ కర్మను చేష్ట అంటారు. ఏమంటారు? చేష్ట. ఇంకా అభౌతికంగా అన్నిటికీ ప్రధానమైంది అసలు కర్త ఎవరు? బుద్ధి. ఈ బుద్ధి చేసే ప్రక్రియనే కర్మ అంటారు. ఇది కర్మకు సరైన ఒక నిర్వచనం, స్థితి. అయితే ఇవాళ ఏమంటున్నారంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటి ఉంటుందంట, అవ్యవసాయ బుద్ధి ఒకటి ఉంటుందంట. వ్యవసాయం అంటే తెలియదు మరి, ఎంత సిటీలో బ్రతికితే మాత్రం సేద్యం చేయడం వ్యవసాయం, అంతేనా? ఇప్పుడు వ్యవసాయాత్మిక అంటే వ్యవసాయం చేయబడిన బుద్ధి ఒకటి ఉంటుంది, అది ఏకాభవతి. అవ్యవసాయన బుద్ధి ఒకటి ఉంటుందట. అంటే సేద్యం అంటే ముందేం చేస్తాం? సేద్యం చేయాలంటే దున్నుతాం. ఈ దున్నటం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ కదా. నేల దున్నకుండా ఎంత మంచి విత్తనం వేసినా అది మొలకెత్తది. ఎట్లాగో ఈ దున్నటం అంటే కృషి చేయటం అనే ఒక అంశాన్ని చూపిస్తున్నారు స్వామి ఇక్కడ. బుద్ధిలో కృషి జరగాలట. అవును, మనం అన్ని బుద్ధిలోనే కదా కృషి చేస్తాం. ఏదైనా ఆలోచించానంటే బుద్ధితో ఆలోచించకుండా చేస్తాం ఏమిటి? చేస్తారా? ఏ పని చేయరు కదా. కొంచెం చాలా నిత్య కర్మలు అంటాం కదా, రొటీన్ వర్క్ అయినా కూడా మనం బుద్ధి కొంచెం ఆలోచించి చేయాల్సి వస్తుంది. చేయకుండా ఏం చేస్తాం? ఇప్పుడు స్నానం చేయటం లాంటివి ఉన్నాయనుకో, అది ఎట్లా ఉంటుంది? మెకానికల్గా చేసేయచ్చు. ఎందుకంటే రోజు అలవాటు అయిపోయింది ప్యాటర్న్ అంతా. ఎవరెవరు ఎట్లా స్నానాలు చేసుకుంటారో వాళ్ళు ఓ సెట్ ప్యాటర్న్ ఉంటుంది. బుద్ధి ఏం ప్రయోగించకుండా కూడా అయిపోతున్నట్టుగా అది అయిపోతుంది. కానీ వేరే ఏ పని చేస్తున్నప్పుడైనా మనం ఆలోచిస్తామా లేదా? బుద్ధి ఉంది, కృషి ఉంది. అది ఇప్పుడు ఆ కృషిని ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అంటున్నారు. అంటే ఒక ఇంటలెక్ట్ విచ్ హ్యాస్ బీన్ వర్క్డ్ అపాన్, దాని మీద కృషి జరగబడిన ఇంటలెక్ట్. ఇంకొకటి అవ్యవసాయిక బుద్ధి కూడా ఉంటుందట. ఉంటుందా? ఇప్పుడు మనందరం వ్యవసాయాత్మిక బుద్ధితో పనిచేస్తున్నామా, అవ్యవసాయం అయిపోయామో చెప్పండి? వ్యవసాయమే. అట్లా అయితే సమాధి అయిపోవాలట. స్వామి చెప్పారు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు అట్లా ఉంటే అని. మనకు వచ్చిందా? రాలేదు. కాబట్టి రిజల్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మనం చెప్పక్కర్లేదు. మనదేం బుద్ధి? అవ్యవసాయన బుద్ధి. అది కూడా తర్వాత శ్లోకాల్లో ఎందుకు అది అవ్యవసాయన బుద్ధి, మనం బుద్ధితోనే పనిచేస్తున్నా కూడా అని చెప్తున్నారు. ఇప్పుడు బుద్ధి అనే ఒక తేజస్సును కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కర్మ కాన్సెప్ట్ బాగా అర్థమైంది అందరికీ. ఒకటి సమానం. సమం అంటే ఏమిటో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి ధారణ చేయాలి. మళ్ళీ వీడు అడిగితే మీరు చెప్పేటట్టు ఉండాలి. ధాతువు చెప్పినా చెప్పకపోయినా అర్థం చెప్పేటట్టు ఉండాలి. ధాతువు కూడా కావాలంటే వస్తుంది. తర్వాత సమము, తర్వాత కర్మ 3 స్థానాలు చెప్పుకున్నాం కర్మకు. ఒకటి బయట క్రియాస్థానము, ఇంద్రియాల్లో చేష్టాస్థానము, అభౌతికమైన బుద్ధిలో కర్మస్థానం. ఇది కర్మ. ఇప్పుడు ముందు అసలు బుద్ధి అనే తేజస్సు ఒక పరికరం కదా. అది ఇప్పుడు చేతులు ఎట్లా ఒక పరికరమో, మనకు అంతఃకరణం అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంతఃకరణం అంటే ఏమిటి? లోపల. అంతరింద్రియం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 ఏజెన్సీస్లో పనిచేస్తుంది. అది ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మైండ్. మైండ్ అంటే ఒకటే, ఇంగ్లీష్లో చెప్తే దానికి ఇంకా క్లాసిఫికేషన్ ఉండదు. కానీ ఫంక్షనల్ క్లాసిఫికేషన్ వేదాంతంలో ఏమిటి? 4 ఏజెన్సీస్లో పనిచేస్తుంది. అది మనకు తెలిసి మనస్సు ఒకటి, బుద్ధి, చిత్తము, అహంకారం. మనస్సు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాత్మిక మనస్సు. అది సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుందట. అంటే మనం ఏదైనా అనుకొని చేస్తామంటాం, అంతేనా? అనుకొని చేయటము సంకల్పం అనే పదానికి అర్థం. కానీ అనుకోవడానికి మనస్సుకి ఆ తేజస్సు ఎక్కడి నుండి వచ్చింది? సంకల్పం అంటేనే సమర్థత అని అర్థం. సమర్థత ఎక్కడి నుండి వచ్చింది మనస్సుకు?
మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు మనకు ఆలోచన వస్తుంది, అనుకోవటం వస్తుందంటే మనం ఏదైనా విషయంలో ప్రవర్తించడానికి వెళ్ళినప్పుడు మనం ఆలోచిస్తున్నాం అంటాం. ఇప్పుడు ఈ ఆలోచనను బయట విషయం యాక్టివేట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది, అంతేనా? ఒకటి ఏదైనా ఇష్యూ వచ్చింది, ఇప్పుడు మనం ఆలోచిస్తాం. అంటే మన ఆలోచన దేంతో యాక్టివేట్ అయినట్టు? ఇష్యూ వల్ల యాక్టివేట్ అయినట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం రోజు, అంతేనా? కానీ ఇట్లా బయట నుండి చేసుకునే యాక్టివేషన్స్ దానికి పనిచేయవు. మనం అనుకుంటాం అట్లా అయ్యిందని, కానీ అది ఇదివరకే ఒక యాక్టివేషన్లో ఉంటే అప్పుడు దాని యాక్టివేషన్లో ఏదైనా వస్తే, ఇష్యూ వస్తే మనం అప్పుడు ఆలోచిస్తాం. అది యాక్టివ్గా లేదనుకోండి, యాక్టివ్గా ఛార్జ్ అయ్యి ఉండాలి. అది దేంతో ఛార్జ్ అయ్యింది మనస్సు అంటే మొత్తం అంతఃకరణంలో ఉన్న 4 భాగాలు కూడా సచ్చిదానంద స్మృతి చేత ఎప్పుడు ఛార్జ్డ్ అయ్యి ఉన్నాయి. దే ఆర్ ఆల్వేస్ ఛార్జ్డ్. అర్థమైందా? సచ్చిదానంద స్మృతి అనేది ఒక లైట్ అనుకోండి. ఆ లైట్, ఆ వెలుగులో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఈ అంతఃకరణం మొత్తం ఎప్పుడూ ఛార్జ్ అయ్యి ఉంది, స్పష్టంగా ఉంది కనుకనే అవి పనిచేస్తాయి. ఇప్పుడు ఎట్లాగైతే మనస్సు పెడితేనే మనం ఇంద్రియాలతో పనిచేస్తాం, అంతేనా? కన్ను చూడాలన్నా, ఇప్పుడు మీరు వినాలన్నా చెవైతే తెరిచే ఉంది, మీ దృష్టి పక్కకి వెళ్ళిందంటే వినలేరు. అంటే మీరు దృష్టి పెడితే ఇవి ఎట్లా పనిచేస్తున్నాయో మనస్సు కూడా ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని ఉంటుంది. నిలుపుకున్న స్థానంలో సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. అది ఇది మనస్సు యొక్క స్థానం. అంటే సంకల్ప వికల్పాలు చేసుకోవటం, అనుకోవటము, అనుకోకుండా ఉండటం, సమర్థత ఉండటం, సమర్థత సరిపోకపోవటం అక్కడ అవుతుంది. తర్వాత బుద్ధి అనేది ఏమిటి? బుద్ధికి ఒక డిటర్మినేటివ్ ఆస్పెక్ట్. అది దాన్ని ఏమంటారు? నిశ్చయాత్మక అంతఃకరణం బుద్ధి. అంటే అది నిశ్చయం చేస్తుంది. దేన్నైనా ఎట్లా నిశ్చయం చేయగలుగుతుందంటే బుద్ధి కూడా ఎప్పుడు సచ్చిదానంద స్మృతిని భద్రంగా నిలిపి పెట్టుకుంది. అది పెట్టుకుంటేనే, అందుకే మనం బుద్ధి లేదా అని తిట్టడంలో ఆంతర్యం ఏమిటంటే బుద్ధి అనే పరికరం ఉంటుంది, దానికి సచ్చిదానంద స్మృతి ఉండకపోతే, నిలుపుకోకపోతే బుద్ధి లేదా అని, బుద్ధి లేని పని చేశాడు అని ఇట్లాంటి మాటలు మనం మాట్లాడతాం. అంటే అది ఎప్పుడు కూడా దాని యాజ్ పర్ డిజైన్ అది నిలబెట్టుకొని ఉంటుంది. ఇంకా దాన్ని చెడగొట్టుకున్నవాడు ఉంటాడు కదా, జీవుడు. వీడు ఆ చెడగొట్టుకున్నవాడు చెడగొట్టుకుంటే అది పోతుంది. దాన్నే తర్వాత శ్లోకంలో బహుశాఖ, ఇదే శ్లోకంలో బహుశాఖ అన్నారు. అది ఏమిటండి? అది వ్యవసాయం చేయబడిన బుద్ధి కాదన్నమాట. అంటే కృషి చేయటం, మనము బయట నుండి వచ్చే విషయాన్ని బుద్ధిలోకి తీసుకొని కృషి చేయటం లేదు. మన సచ్చిదానంద స్మృతిని నిలుపుకునే కృషి చేస్తే బుద్ధి తేజస్సుతో పనిచేస్తుంది. అప్పుడు అది నిశ్చయాలు చేస్తుంది. ఏదైనా సరే మనం మంచి చెడు ఆలోచన, విచక్షణ అనేవంటామో అవన్నీ బుద్ధి ద్వారా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎట్లా చేస్తుంది? భద్రంగా సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్న బుద్ధి ఆ పని చేయగలుగుతుంది. నిలుపుకోకపోతే మనం ఏమంటాం? తోచట్లేదు, ఏమీ తోచట్లేదు అంటాం. అంటే స్పష్టత రావట్లేదు, ఎట్లా ప్రవర్తించాలో, ఏదైనా ఆలోచన, నిర్ణయం తీసుకోవాలన్న మనం ఏమంటాం? కన్ఫ్యూజన్, అయోమయం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? తను స్టేబుల్గా లేడనమాట. మొదటి మూల స్థానంలో చెదిరిపోగానే ఇవన్నీ చెదిరిపోతాయి. చెదిరిపోతే మనకు అయోమయ స్థితి అనేది వస్తుంది. మనస్సులోనేమో కృంగిపోవటం, పొంగిపోవటం వస్తాయి. బుద్ధిలోనేమో నిశ్చయం చేసుకోలేకుండా అయోమయ స్థితి ఇవన్నీ వస్తాయా? మీకు అన్ని అనుభవంలో ఉన్నాయా లేవా? ఇది థియరీనా, మీకు అందరికి అనుభవమా? చెప్పండి. మనసుకు ఒక్కొక్కసారి బాధ కలగటము, ఒక్కొక్కసారి చాలా బాగున్నట్టు అనిపించటం అయిందా లేదా? ఇప్పటికెప్పుడైనా కాలేదా? అయిందా? మనస్సుకు ఐడియా బాగా స్పష్టంగా, ఐడియా అంటే అర్థమవుతుంది, అనుకోవటానికి ఇంకోవటం అంటే అర్థం, ఐడియా వచ్చింది, స్పష్టంగా ఉంది అన్నట్టు అది అనుభవంలో ఉందా? ఏమి తోచకుండా ఉంది, ఏం నిర్ణయం తీసుకోవాలో తోచట్లేదు, ఇది అయిందా? ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ బుద్ధి అంటే మీకు ఎక్కడుందో తెలుస్తుంది కదా, దాని ప్లేస్మెంట్ ఎక్కడుంది. మనకి ఇవన్నీ సెన్స్ ద్వారా తెలిసిపోతాయి. మనం ఏం చూడక్కర్లేదు బుద్ధిని, మనస్సుని. అవి నాన్ ఫిజికల్ ఎంటిటీస్, కానీ మనకు సెన్స్లో తెలుస్తాయి. మనస్సు అనగానే మన మనస్సు తెలుసు మనకు, బుద్ధి అనగానే మన బుద్ధి మనకు తెలుసు. ఇప్పుడు ఈ బుద్ధి డిటర్మినేటివ్ ఆస్పెక్ట్. చిత్తం ఏమిటి? తర్వాత అది అనుసంధాత్మిక అంతఃకరణం చిత్తం అంటారు. అంటే అది అనుసంధానం చేస్తుంది. అనుసంధానం అంటే కలపటం, అటుది ఇటుకు కలపటాన్ని చిత్తం చేస్తుంది అనమాట. చిత్తం ఏం చేస్తుందంటే అది జ్ఞానం, అవేర్నెస్తో
సచిదానంద స్మృతిని నిలుపుకుంటుంది. చిత్త శబ్దానికి చితి సంజ్ఞాని అంటే స్పష్టంగా సచిదానంద స్మృతి యొక్క అవేర్నెస్ ఉంటే చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్న సామెత విన్నారా ఎప్పుడైనా? అంటే అర్థం ఏమిటి అక్కడ? మనసు శివుడి మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వీడి భక్తి ఎక్కడుంది? చెప్పుల మీద ఉంది, బయట గుడి బయట విప్పిన చెప్పుల మీద ఉందన్నమాట. అట్లా అంటాం. అంటే చిత్తము, మనసు, బుద్ధి అన్నీ అలైన్డ్గా ఉంటే మనిషి ఏకాగ్రం చేయగలడు. దాన్నే ఇక ఏకాభవతి అన్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకాభవతి అంటే ఏ బుద్ధి అందు కృషి చేయబడిందో, ఏం కృషి చేయబడింది? సచ్చిదానంద స్మృతిని చెదరకుండా నిలుపుకునే కృషి చేయగలగాలి. ఇది సాధన కర్మ అంటారు దీన్ని. మా మఠంలో భగవద్గీతలో ఈ వ్యాఖ్యానం మీరు పెద్ద పుస్తకంలో చూస్తే మొత్తం అంతా కూడా స్వామివారు ఒక పంధాన్ని తీసుకొచ్చారు కర్మకు డెఫినేషన్గా అనమాట. అంటే 2 రకాల కర్మలు లోకంలో జరుగుతాయి. ఇక్కడే స్వామి చెప్తున్నారు. అది వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయినాం బుద్ధి అని 2 ఉంటాయి. ఇప్పుడు మనిషి యథాలాపంగా పనిచేయటం అనే విన్నారా ఎప్పుడైనా మీరు? యాబ్సెంట్ మైండెడ్గా యథాలాపంగా పనిచేస్తాడు అంటాం. అంటే అక్కడ ఏమిటి అర్థము? యథాలాపం విషయం మీదనా, యథాలాపం స్మృతి మీదనా? స్మృతి మీద యథాలాపం అయితేనే విషయంలో యథాలాపం అవుతుంది, లేకపోతే కాదు. మనం కాన్సన్ట్రేటెడ్గా అంటే కాన్సన్ట్రేషన్తో చేసామంటున్నాం. అన్నప్పుడు ఏం చేస్తున్నాము? తన ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి అన్నీ కూడా అలైన్డ్గా ఉన్నాయి, సచిదానంద స్మృతితో చేరి ఉన్నాయన్నమాట. ఉంటే ఏకాగ్రత. బహుశాఖాః అనంతాః అవ్యవసాయినాం బుద్ధి బహుశాఖాః. బహుశాఖాః అంటే ఎన్నో శాఖలుగా ఇది విస్తరించిపోతుంది. అంటే ఏ బుద్ధి అందు కృషి చేయము. ఉదాహరణకి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి మీరు వింటున్నారు అనుకుందాం. ఇక్కడ వినడానికి, కాన్సన్ట్రేట్ చేయడానికి ఒకటే అంశం ఉంది. ఇక్కడ అందరూ దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అట్లా కాకుండా మనసు చెదిరిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికెక్కడికి వెళ్ళగలదు? ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎన్ని దిశల్లో అయినా తిరగలదు. అది బహుశాఖ అంటే డిస్ట్రాక్టెడ్ మైండ్ అనమాట. ఇదేమో కాన్సన్ట్రేటెడ్ మైండ్, అది డిస్ట్రాక్టెడ్ మైండ్. అయితే మనం ఈ పదాలు మనం లోకంలో కూడా వాడేవే, కానీ మన ఉద్దేశం ఏమిటంటే డిస్ట్రాక్టెడ్ మైండ్ అన్నప్పుడు విషయం మీద నుండి నేను డిస్ట్రాక్ట్ అయిపోయాను అనుకుంటారు మీరు. ఇప్పుడు మీరు ఇక్కడ వినటం మీద నుండి డిస్ట్రాక్ట్ అయ్యారని అనుకుంటారు. ఇక్కడ డిస్ట్రాక్ట్ అవ్వాలంటే లోపల సచ్చిదానంద స్మృతి స్థానంలో డిస్ట్రాక్ట్ అవ్వాలి. అయితేనే ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుతాడు, లేకపోతే కాడు. అంటే సాధన కర్మ, గుణకర్మ అనే 2 పదాలు చూపించారు స్వామివారు. ఏ పని చేసినా సరే దాన్ని సాధన కర్మగా చేయొచ్చు, గుణకర్మగా కూడా చేయొచ్చు. గుణకర్మ అంటే త్రిగుణాత్మక ప్రవృత్తితో చేసేది గుణకర్మ. సాధన కర్మ అంటే ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని సచ్చిదానంద స్మృతితో సంధానం చేసుకుంటూ కర్మను ఆచరిస్తే సాధన కర్మ. ఇప్పుడు మనిషి అనే ఒక అంశం సృష్టిలో ఏదే రచింపబడిందో, మానవుడు అంటేనే మనస్సుతో మనుగడ చేసేవాడు అని అర్థం. మనస్సుతో మనుగడ అంటే మనకేమనిపిస్తుంది అంటే భావోద్వేగాలన్నీ, ఎమోషన్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇది కాదు మనస్సు అంటే. మనస్సుకు అది జస్ట్ ఒకనొక అంశం మనస్సులో, ఎమోషనల్ మనస్సు అనేది. కానీ కేవలం ఎమోషన్సే మనస్సు కాదు. మనస్సు అనేది గొప్ప తేజస్సు. అంతఃకరణం అంతా గొప్ప తేజవంతమైంది మనకుంది. ఇప్పుడు మనిషి ఎట్లా ప్రవర్తించగలడంటే, ఏ పశుపక్షాదులైతే ఎరుక లేకుండా, అంటే అవేర్నెస్ లేకుండా వాటి జీవితం అన్కాన్షియస్గా గడిచిపోతుంది. వాటికేం కాన్షియస్గా పనిచేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అట్లా అంటే మనం పోల్చుకుంటే బయటిదే కాన్సన్ట్రేషన్ అనుకుంటే, ఒక పక్షి హైయెస్ట్ లెవెల్ ప్లేన్లో ఉన్నప్పుడు కూడా అది భూమి మీద ఉన్న ఒక గరుడ పక్షి అనుకుందాం, భూమి మీద ఉన్న పాముని చూస్తే సర్రను అని వస్తుంది. మనకు కూడా అంత విజన్ లేదు. అంటే ఈ విషయంలోకి వచ్చేటప్పుడు అది హైలీ కాన్సన్ట్రేటెడ్ అనాలి మనం, కానీ అట్లా అనట్లేదు శాస్త్రం. అది ఇట్ ఈస్ అన్అవేర్ అంటున్నాం మనం. దానికి కాన్షియస్నెస్, అవేర్నెస్ అక్కర్నే లేదు దానికి అంటున్నాం. లేదు, అది నిలుపుకోవట్లేదు. అంటే దేన్ని చెప్తున్నాం ఇప్పుడు మనం? అది విషయం మీద అంత దృష్టి పెట్టింది, మనకంటే షార్ప్ విజన్ ఉంది దానికి, అయినా సరే దాన్ని మనం అట్లా అంటున్నాం. అంటే ఏమర్థం దానికి?
అది బయట విషయం మీద అంత స్పష్టంగా గురిని నిలపగలదు, కానీ తన సచ్చిదానంద స్మృతి మీద అది నిలపదు. దానికి ఆ అంశమే లేదు అసలు దాని రచనలో. అది పశుత్వం. పశుపక్షాదులు అజ్ఞానులు. అజ్ఞానం అంటామా, మనం ఇగ్నరెంట్ అంటామా లేదా? ఇగ్నోరెన్స్ అంటే ఏమిటంటే బయట విషయం చేయలేకపోవటంతో పోలిస్తే వేటాడటంలో పశువులు చాలా బాగా వేటాడతాయి. మనం ఏం పనికిరాం దానికి, మనకు ట్రైనింగ్ కావాలి. దానికి ట్రైనింగ్ అక్కర్లేదు. ఏదైనా సరే ఇప్పుడు ఇదేమిటి చిరుతపులి కానీ వీటన్నీ ఎట్లా వాటి దృష్టి చూసారా ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్లో? వాటి కళ్ళు చూసారా ఎంత కాన్సన్ట్రేట్ చేసి ప్రేని పట్టుకుండే. అంతెందుకు ఒక బల్లి పురుగును పట్టుకోవాలంటే అది నెమ్మదిగా వస్తుంది, చాలా ఓపిక పడుతుంది. ఎంతో ఓపిక వచ్చిన తర్వాత అది పురుగుకి అది ఉన్నట్టు కూడా తెలియనివ్వకుండా దాని పక్కనే ఉండి టకిమని పట్టేసుకుంది. అంటే ఈ విషయంలో చూస్తే అవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. అవి కాన్సన్ట్రేషన్ ఉంది వాటికి, కానీ మనం అవి అజ్ఞాని అంటున్నాం కదా, అజ్ఞాన పశువు అంటున్నాం. ఎందుకన్నాం అంటే దాని ఏకాగ్రత తన సచ్చిదానంద స్మృతి వైపు అస్సలు లేదు. దానికి అది ఎంత బాగా స్కిల్ఫుల్గా పనిచేయగలిగినప్పటికీ కూడా దానికి తన సచ్చిదానంద స్మృతిని అది కూడా యాక్చువల్గా సచ్చిదానంద స్మృతిని నిలుపుకోకపోతే అట్లా చేయలేదు పని. కానీ కంప్లీట్గా అన్అవేర్నెస్ అనమాట. అది ఉంటుంది, సచ్చిదానంద స్మృతిని నేను నిలుపుకొని పని చేయగలను అన్న అంశమే దాని జీవితంలో రాదు. ఇది పశుత్వం. మనిషి జీవితంలో మనిషి యొక్క రచన ఏమిటి? మానవుడు ఎట్లా రచింపబడ్డాడు? ఈ మనస్సు అనే మనుగడ మీద వాడి దృష్టి ఉంటుంది, బయట విషయం మీద కాదు. బయట విషయము అది సరిగ్గా చేసినా సరే చేయకపోయినా సరే ముందుకు చూసుకోవాల్సింది ఎక్కడ? తాను సోర్స్తో కనెక్ట్ అయి ఉన్నాడా లేదా. ఆ కనెక్షన్ తెగితే వాడు పశువే. అంత దాకా అంటే ఆ అవేర్నెస్ మనకు అవసరం. అవేర్నెస్ అంటే ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్లు, ఈ అవేర్నెస్లు కాదు బయట కావాల్సింది మనకు. సోషల్ అవేర్నెస్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ పదాలు ఉన్నాయా? అవన్నీ కాదు మనకు కావాల్సింది. ఏమిటి? మనిషికి ఇవి కాదు కావాల్సింది. అవి ఉంటే ఉండని కాక, అవి వద్దని అనటం లేదు, కానీ అవేర్నెస్ అన్న పదానికి ఇవి అర్థం కాదు. అవేర్నెస్ అంటే ఎరుకతో ఉండటం, తన స్మృతి యొక్క ఎరుక. ఎక్కడి నుండి ఆ కిరణం వచ్చి ఇక్కడ ప్రవర్తిస్తుంది. దీన్ని పతంజలి యోగ సూత్రాల్లో ఒక మాట చెప్తారు, గ్రహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనత సమాపత్తి అని. అంటే గ్రహీత తాను, గ్రహణములంటే ఇంద్రియములు, గ్రాహ్యములంటే బయటివి. ఉదాహరణకి ఇప్పుడు ఇది పట్టుకున్నాను అనుకోండి, ఇది పట్టుకుంటే ఇది గ్రాహ్యం, గ్రహణమేమో చెయ్యి, గ్రహీత నేను, బుద్ధి నిలుపుకున్నవాడు. ఈ మూడింటిలో కూడా తత్స్థ తదంజనత అంటే ఈ మూడింటిలో అదే కిరణం, ఆ సచ్చిదానంద స్మృతి కిరణము స్థిరంగా రావాలట. అంజనత అంటే తెగకుండా అంటుకొని ఉండాలి. కిరణం తెగిపోతే అది కిరణం కాదు. ఇంకా సూర్యుడి నుండి కిరణం తెగిపోతే సూర్యకిరణం అంటామా దాన్ని? అనం. అట్లాగే సోర్స్ నుండి కిరణం తెగకుండా వస్తే అది సమాపత్తి, సమాధి అని చెప్పాడు ఆయన. సమాధి పదానికి నిర్వచనం, అది డెఫినేషన్. అంటే ఇప్పుడు బయట కర్మకి ఎందుకంత విశిష్టత అంటే, ఎందుకు ఈ కర్మను ఆచరించే ఈ కర్మక్షేత్రంలో మనిషి వచ్చాడంటే, మనం చేసే నిత్య నైమిత్తిక కర్మలు అవన్నీ కూడా దీన్ని గుర్తించటం కోసమే విధింపబడినాయి. దాని తర్వాత ఇప్పుడు వచ్చే శ్లోకంలో మనకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయ శబ్దానికి సేద్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి చెప్పాను, కానీ దానిపై అంతకర్మణి అని ధాతువుతో ఉంది. అంటే కర్మకు బంధించుకొని ఉండాలి. కర్మ ఎవరు? లోపల బుద్ధి కర్మ. కర్మకు అంటుకొని ఉండాలి, క్రియ తెగకూడదు. అంటే ఎప్పుడు కూడా మనం ఏమరపాటులో పనులు చేయకూడదు అని అర్థం అన్నమాట. ఇది లోకంలో సహజంగా 99% అందరూ ఏమరపాటులోనే పనిచేస్తుంటారు. జ్ఞాని అని ఎవరిని అంటాము? ఎరుక కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు జ్ఞాని. జ్ఞానం అంటే ఏమిటి? స్క్రిప్చురల్ నాలెడ్జ్ అంతా బుర్రలోకి ఎక్కించినవాడు కాదు జ్ఞాని అంటే. ఇది ఏముంది, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కొన్ని గ్రంథాలు చదివితే అందరికి అర్థమవుతుంది. ఇంటలెక్ట్తో అర్థం అవ్వటం వేరు, అంటే బుద్ధితో అర్థం చేసుకోవటం వేరు. దాన్ని నిలుపుకోవటం, జ్ఞానంగా అవేర్నెస్లో దాన్ని నిలుపుకొని ప్రవర్తించటం వేరు. జ్ఞాని అంటే నిలుపుకొని ప్రవర్తించేవాడు అని అర్థం. అందుకే మనం ఒక్కొక్కసారి చెప్తాం, మనం తింటున్నప్పుడు మన పళ్ళతో మన నాలుకను కొరుక్కున్నాం. ఎప్పుడైనా కొరుక్కున్నారా అందరూ? ఎందుకు? మామూలుగా యాజ్ పర్ డిజైన్ ఎప్పుడు కూడా
ఇంత డేంజరస్ వల్నరబుల్ సిచ్యువేషన్ నాలుకది. 32 పళ్ళ మధ్యలో పాపం అది మెత్తగా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడు నవ్వులుతుంటే ఇద్దరు కూడా హార్మోనిలో పనిచేయాలి, లేకపోతే చచ్చురుకుంటుంది ఇది. అట్లా అయినప్పుడు కూడా నాలుక కొరుక్కుంటాం మనం. ఎట్లా? ఏమరపాటు వచ్చేసింది అనమాట. అంటే డిఫాల్ట్ డిజైన్ ప్రకారంగా నడుస్తున్న ఒక ప్రక్రియలో కూడా తప్పొచ్చే అంత ఏమరపాటులో మనం ఉంటే నాలుక కొరుక్కుంటాం అని అర్థం. కొరుక్కున్నప్పుడు నాలుక నొప్పి చూడకూడదు, ఏం చూడాలి? ఇంత ఏమరపాటు వచ్చిందా నాకు అని చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు బాడీ డిజైన్ అంతా అంటే ఏమరపాటులో ఉంటే అది భంగం అవుతుంది, దానికి వెంటనే చెప్పేస్తుంది. అది నడుస్తున్నాడు, తడబడింది నడక అంటే విషయం మీద పరిగెత్తుతుంటే బయట పరిగెత్తుతుంటాడు. ఆ పరిగెత్తడంలో కూడా ఇప్పుడు మనం పరుగు పందెంలో వెళుతున్నాం అనుకో, పరుగు పందెంలో ఉన్నవాడిని స్థిరంగా పరిగెత్తున్నా అన్నాం అంటే ఆగిపోమ్మని అర్థం? చెప్పండి. స్థిరత్వం అంటే ఆగిపోమ్మని అర్థం కాలేదు కదా. అక్కడ మనం అతనికి నువ్వు స్థిరంగా ఉండి పరిగెత్తు అన్నాం. వాడు పరిగెత్తుతాడు కానీ స్థిరంగా ఉంటాడు, చెదరిపోకుండా పరిగెత్తుతాడు అన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం, విషయాల్లో పరిగెత్తేటప్పుడు మనం చెదరగట్టుకొని పరిగెత్తుతున్నాం. అందుకే మనకు అలజడి వస్తుంది. అన్ని ఘర్షణ అనేది పదం అర్థం అవుతుంది కదా. టెన్షన్ అంటే బాగా అర్థమవుతుంది ఘర్షణ పదానికి. ఎందుకు వస్తుంది ఇది అంటే మనం విడిచేసే విషయం మేరకు పరిగెత్తుతున్నాం. ఇంతెక్కడ పట్టించుకుంటారండి బుద్ధిని నిలబడాలి అవి ఇవి అంటే. క్రియ చేసేటప్పుడు బుద్ధిని నిలపడం అనేది ఇంకొక పని కాదు, అదే పనిలో ఒక భాగం, ముఖ్యమైన భాగం అది. ఇప్పుడు ఎప్పుడు అవేర్గా ఉండాలంటే అవేర్గా ఉండాలా పని చేసుకోవాలి చెప్పండి అంటారు కొంతమంది. అంతేనా? ముందు అవేర్గా ఉండాలా పని చేసుకోవాలంటే పని చేయటంలోనే అవేర్గా ఉండాలి, అంతేగాని అవేర్నెస్ వేరు తర్వాత ఇంకొక పనిలాగా పని చేసుకోవటం కాదు. అంతేనా? అది బాగా అభ్యాసం చేయటమే సాధన కర్మ. విన్న జ్ఞానం అంతా ఎక్కడ చూడాలి? ఇప్పుడు ప్రవర్తనలో, కర్మలో చూసుకోవాలి. కనుక ఇప్పుడు మనకు 2 పదాలు పరిచయం చేశారు స్వామి. ఏమిటది? వ్యవసాయాత్మిక బుద్ధి అని ఒకటి, అవ్యవసాయిన బుద్ధి ఒకటి. ఇది వ్యవసాయాత్మిక బుద్ధి ఏకాభవతి. ఏకాభవతి అంటే ఒకటి అని మనకు పదానికి అర్థం. అంటే ఏకాగ్రమై ఉంటుంది అంటే ఏమిటంటే తనను తాను పొంది ఉంటుంది. ఏక అంటే ఒకటని అర్థం కాదు, అది ప్రసిద్ధార్థం. అట్లా చూసుకున్నా కూడా నిజాలు ఎన్ని ఉంటాయి? నిజాలు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. తర్వాత ఏమన్నారు? అవ్యవసాయిన బుద్ధి బహుశాఖ అన్నారు. అబద్ధాలు ఎన్ని ఉంటాయి? ఎన్నైనా ఉండొచ్చు. దానికి పాసిబిలిటీ ఏం చెప్తాం? 1,00,000 అయినా ఉండొచ్చు. ఒకే విషయానికి నిజము ఒకటే, అబద్ధం బహుశాఖలు. అట్లాగే స్థిరమైన బుద్ధికి ఒకటే స్థిరత్వం. ఏమిటి? సచ్చిదానంద స్మృతిని నిలుపుకున్న స్థిరత్వం. అది చెదిరిపోయిన తర్వాత ఏమవుతాడంటే మీకు చెప్పమంటారా? ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని అవుతాడు. జిహ్వకో రుచి పురేకో బుద్ధి అన్న మాట విన్నారా మీరు? ఎన్ని నాలుకలు ఉన్నాయో అన్ని రుచులు ఉంటాయట. మనకేం తెలుసు? 6 రుచులు ఉంటాయని మనం అనుకుంటాం. అట్లా ఏమి ఉండవు. ఆ 6 రుచుల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మిలియన్స్ ఉంటాయి. మన కళ్ళల్లో మీకు తెలుసా? మీకు కళ్ళల్లో రంగును చూడటానికి 2 ఉన్నాయి సెల్స్ మనకి. ఏమిటవి? కోన్ సెల్స్, రాడ్ సెల్స్ అని 2 రకాలుగా ఉంటాయి. అంటే మీరు బయాలజికల్ సైన్స్ కాదు కాబట్టి మీకు అంత డీప్గా తెలియదేమో. 2 ఉంటాయి. దాంట్లో 3 రంగులు చూడటానికి మాత్రమే మనకు అవకాశం ఉంది. మనం ఎన్ని రంగులు చూస్తాం? మిలియన్స్ ఆఫ్ కలర్స్ చూస్తున్నాం. అంటే పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు దాన్ని. ఆ 3ంటికే ఇంత కాంబినేషన్ ఉంటుంది. ఆ 3 లాగానే సత్వరజస్తమో గుణాలు 3 ఉంటే ఆ ఏకాగ్రమైన బుద్ధి ఎప్పుడు లేదో అది అవ్యవసాయిన బుద్ధి. అది ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఇప్పుడు మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నారో అన్ని రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కటిది ఒక్కొక్క బుద్ధి. ఇప్పుడు చెప్తున్నదేమో ఈ లెక్చర్ ఈ ప్రవచనం ఒకటి, వినేవన్నీ ఎంతమంది వింటే అన్ని ప్రవచనాలు అయి కూర్చుంటుంది. అది అంతేనా? శ్రవణం బహుశాఖలు అయిపోతుంది. చెప్పేది మాత్రం ఒకటే, కానీ ఎవరెవరి బుద్ధితో వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లాగే అర్థం చేసుకుంటారు. మీరు పక్కకే కూర్చొని ఉండొచ్చు, అయినా సరే ఎవరిది వాళ్ళు ఎట్లా మీ బుద్ధికి తగినట్టుగా అర్థం చేసుకుంటారు. అంతే. తన సోర్స్కి అంటిపెట్టుకున్న బుద్ధి ఒక్కటే ఉంటుంది, ఏకాభవతి. దానికి ఇంకొకటి లేదు. అందరికీ అదొకటే. అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, సోర్స్తో కనెక్ట్ అయినప్పుడు అందరికీ ఉన్న సోర్స్ ఒకటే, సచ్చిదానంద స్మృతి. ఇప్పుడు అందరూ
ఏకాంతంలో ఉన్నట్టు అప్పుడు. అదే చెప్తారు స్వామివారు. ఇప్పుడు ప్రవచనం జరుగుతుంటే అందరి బుద్ధి కూడా ఇటువైపు నిలిపి ఉన్నది అంటే, ఇటువైపు నిలిపి ఉన్నది బయట విషయం, లోపల తన సచ్చిదానంద స్మృతితో చేరి ఉందంటే అందరం ఏకాంతంలో ఉన్నామని అర్థం. ఇప్పుడు ఇంట్లో అందరు ఏకాంతంలో ఉంటారా, బహుశాఖలుగా ఉంటారా? ఎవరిది వాళ్ళు ఎవడు గోలలో వాడు ఉంటాడు. కూర్చుంటారు మాత్రం ఒకే సోఫాలో, కానీ ఎవరు బుర్ర వాళ్ళకి ఏం పని చేస్తుందో తెలియదు. అంటే మనిషి రెండు వైపులా పని చేయగలడు. బుద్ధి అనేది రెండు వైపులా ఉంటుంది. ఇప్పుడు బహుశాఖ బుద్ధి అనేది వ్యవసాయాత్మిక బుద్ధి అనేది చూసుకోమంటున్నారు. ఇప్పుడు ఏమంటారంటే తర్వాత క్రియకు బహురూపాలు చూపిస్తున్నారు. ఎందుకంటే లోకంలో ఎన్ని ఊహించబడుతున్నాయో అన్ని రకాలు చెప్పుకోవాలి. ఇప్పుడు మనం స్వామి ప్రస్తావన చేశారు దాన్ని. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపస్థితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఇంత పొడుగా చెప్పిన దానికి అన్నిటికీ చివరి ఏం అంశం చెప్పారో దాన్ని పట్టుకొని మనం అల్లుకొని చెప్పుకుందాం. ఈ స్థితిగతులలో ఏదైతే పైన చెప్పిన ఈ 5 వరుసల్లో చెప్పిన అటువంటి దృష్టితో వ్యవసాయం చేసిన బుద్ధి అయితే అది సమాధౌ న విధీయతే, సమాధి అందు విధింపబడలేదు అంటున్నారు. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అనేది సమాధి స్థితిలో ఉంటుందని అర్థం. సమాధి అంటే సమాధాన పడిన స్థితి అని, సమాధి స్థితి అంటే. ఇప్పుడు ఇక్కడ కూడా వ్యవసాయాత్మిక బుద్ధి రంగం వేరు అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఏమంటున్నారంటే, వేదాలలో కొన్ని కర్మలు చెప్పబడినాయి. వేదం యొక్క స్వరూపం ఏమిటంటే లోకంలో ప్రసిద్ధంగా చెప్పేది, వేదాలు ఏం చెప్తున్నాయి మనకంటే, ప్రతి వేదంలో కూడా పూర్వభాగము కర్మకాండ ఉంటుంది, ఉత్తర భాగం జ్ఞానకాండ ఉంటుంది. అంటే వేదముల్లో మొదటి చెప్పబడినవన్నీ కూడా కర్మకాండను గురించి చెప్తున్నాయి. అదే వేదంలో చివర వచ్చినవి ఉపనిషత్తులు జ్ఞానకాండ గురించి చెప్తున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆ కర్మకాండల్లో ఏముంటాయి, యజ్ఞయాగాది క్రతువులు చేయటం గురించి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే పూర్వము యజ్ఞయాగాది క్రతువులు ఉండేవి, ఇప్పుడు మనకు పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు అనాలి. ఆ లెవెల్ దిగి బయట చేసే ఈ కర్మకాండనంతా కూడా పూజలు పునస్కారాలు మనకు అర్థమవుతాయి. యజ్ఞయాగాదులు అయితే అప్పుడే చేస్తేనే స్వామి తిట్టాడు, ఇప్పుడు చేసే యజ్ఞాన్ని ఎన్ని తిడతాడో మరి. అప్పుడు అనుష్ఠానపరంగానే చేసేవాళ్ళు, అయినా సరే ఏదైనా ఫలితాన్ని ఆశించి చేయటం అనమాట. ఆ కర్మకాండలు అన్నిట్లో చెప్పేవన్నీ ఎట్లా ఉంటాయంటే ఈరోజు మనకు ఆ అనుభవంలో ఉంటుంది. పండితులు ఉంటారా కొంతమంది, ఏముంటారు, ఏదైనా కష్టం రాగానే ఈ పూజ చేయండి ఇది వస్తుంది అని విన్నారా ఎప్పుడైనా మీరు? అసలు అదే కదా పూజ, ఇంకా వినటం లోకానికి అదే పూజ అంతేనా? ఇది చేస్తే ఏమొస్తుంది, ఒక ఫలితం లేకుండా పూజ చేయమని ఎప్పుడన్నా ఎవరన్నా మీకు చెప్పారా? భగవద్గీత చదివితే అదే చెప్తుంది. కానీ మనం చదవకుండా ఏ పండితుడు ఏం చెప్తాడో, ఏ పురోహితుడు ఏం చెప్తాడో, అక్కడే ఏదైనా ఈజీ సొల్యూషన్ వచ్చేస్తుంది అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు, ఇది చేయండి అది చేయండి అని చెప్తారు. ఈ రోజు అట్లా మనకు చిన్న చిన్న విషయాలకు కూడా ఇది చేస్తే అది అవుతుందని చెప్తారు. పూర్వం కూడా ఇట్లా చేసేవాళ్ళు. వర్షం కావాలంటే క్రతువులు చేసేవాళ్ళు, పుత్రులు కావాలంటే క్రతువులు చేసేవాళ్ళు. అట్లా పుత్రకామేష్టి, ఆ కామేష్టి, ఈ కామేష్టి అని ఏదో ఒకటి కోరి తప్పకుండా క్రతువులు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడేమో మనకి ఇంకా లౌకికంగా చిల్లరగా అనాలి చెప్పాలంటే, ఈ చిన్న చిన్న విషయాలకి ఇన్ని ప్రదక్షిణాలు చేయండి అది అవుతుంది, ఇన్ని ఇది చేయండి అది అవుతుంది అని చెప్తున్నారు. వాటినే ఇక్కడ స్వామి తిడుతున్నారు. అవన్నీ ఎట్లా ఉంటాయంటే పుష్పితాం వాచమట, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి వినటానికి. మనకు ఇట్లా కూర్చోబెట్టి వేదాంతం చెప్పి నువ్వు ఎరుకుతావు బ్రతుకు నీ చేతిలోనే ఉంది, బుద్ధిని నిలుపుకోవటము, కృషి చేయంటే, సాధన కర్మ చేయమంటే మనకు ఎట్లా ఉంటుంది, మొహం ఎట్లా ఉంటుంది, పచ్చి వెళక్కాయ గొంతులో పడ్డ మొహం ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా మీకెందుకు, మీరు ఇంట్లో ఉండండి, మీరు టికెట్ తీసుకోండి, నేనే అభిషేకం చేస్తాను, మీరు అక్కడ ఆన్లైన్లో చూడండి అంటే మనకు ఎంత బాగుంటుంది చెప్పండి. డబ్బు ఒకటే కదా, మనం చేసేది ఏమైనా ఉంది అక్కడ? ఏం లేదు.
కట్టేస్తే ఆయనే హోమం చేస్తాడు, మృత్యుంజయ హోమం చేస్తాడు. హాస్పిటల్లోనేమో పేషెంట్ ఉన్నాడు, అటెండర్స్ ఏమో అటు ఇటు తిరుగుతున్నారు, అందరిని అటెండ్ అవుతున్నారు. ఇక్కడ పూజ ఎవరు చేస్తారు? పురోహితుడు చేసుకుంటాడు. తీర్థం కూడా ఆయన తాగుతుంటాడు. మరి ఏం చేస్తారు వీడు రాకపోతే? లేకపోతే మరీ డేంజర్లో ఉంటే భయం ఉన్నవాడు నేను వచ్చి తీర్థం తీసుకుంటాను టైంకి అంటాడు, వాడిని తీర్థం. ఇది ఎట్లా ఉంది? పెద్ద స్మైల్ వస్తుందా లేదా మొహాల మీద? ఇంతకుముందు చెప్పింది ఎట్లా ఉంది? అవేర్నెస్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అంటే ఏమిటో తెలియనివన్నీ చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. అదే అందుకే పుష్పిత అంవాచం అన్నారన్నమాట. ఇంకా మనకి ఎట్లా ఉంటుందంటే, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఈ నమ్మకాలకు అతీతులు కాలేదు. ఇంకా చదువుకున్న వాళ్ళు 2 రకాలు తయారవుతారు చదువుకున్న వాళ్ళలో. ఎట్లాగంటే అయితే మొత్తం దేవుణ్ణి వాటిని వీటిని ఏం నమ్మరు అది ఇది అని మాట్లాడేస్తారు. ఇంకొకడు ఉంటాడు మూఢ విశ్వాసాల్లోనే ఉంటాడు. ఇంక మూఢనమ్మకాలు ఇంకా దాటనే దాటరు వాడు. జ్ఞానం అనే ఆవరణలోకి వాడు రాడు, వీడు రాడు. అందుకే అది చదివే కాదంటాం మేము. దాని పేరు అవిద్య, విద్య కాదు. విద్య అంటే ఎట్లాంటిదంటే ఒకసారి తెలుసుకుంటే ఎన్లైటన్మెంట్ వచ్చేయాలి, అది విద్య. అది మనకి ఏమైనా వస్తుందా? అట్లాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉంది, 2 రకాల భక్తులు ఉంటారు. చదువుకున్న వాళ్ళు లోకంలో తిరుగుతుంటారు. ఎట్లాగో దేవుడు లేడు, ఏం లేడు, ఇవన్నీ ఉట్టివే, మన కృషిని నమ్ముకోవాలి, అది చేయాలి అంటాడు. వాడు కరెక్టే చెప్తున్నాడు. కానీ చెప్పేది నేనే కర్తనన్న అహం వస్తుంది అక్కడ. అహమాత్మిక అంతఃకరణ ఒకటి ఉంది, అహంకారం అనేది వెనకాల. అన్ని నేనే చేసే కర్తను అంటుంటుంది అది వెనక నిలబడి. అందులో ఉన్నాడు వాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎట్లా తయారయ్యారు? ఏం చేసినా సరే పెన్నుని ఇంకా దేవుడి దగ్గర పెట్టి పెన్ను పూజ చేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. చెప్పండి. ఇంకా పరీక్ష కడుతుంటే విభూతి అట్టకు పూస్తాడు, నుదుటిలో పూసుకుంటాడు, నోట్లో కాస్త వేసుకుంటాడు, ఏదో అన్ని రకాలుగా చేస్తాడు. అంతేనా? ఆ రోజే దేవుడు గుర్తొస్తుంటాడు. ఇంకా మన చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఏమిటి, ఆయన పేరేమిటి? ఊరికే వెంకటేశ్వరుడు అంటే ఎట్లా? ఆయనకు ఒక విశేషణం ఇచ్చారు, బిరుదిచ్చారు కదా, వీసా వెంకటేశ్వరుడు. మరి ఆయన పేరుకే వీసా తగిలించేశారు. చీ మామూలు మనుషులు గారు ఇట్లా. వెంకటేశ్వరుని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకుంటారనమాట. ఎందుకంటే మనం చేసే తప్పులో ఎవరైతే జడ్జి ఉంటారో అతన్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటే శిక్ష ఉండదు ఇంకా, అంతేనా? అందుకనమాట లంచాలు ఇచ్చి అందరికీ అన్ని పనులు చేయించుకుంటుంటారు ఆయన చేత. ఆయన అనుకుంటాడు, నీ వీసాకి నాకేమిట్రో సంబంధము, నాకెందుకు వీసానంట కట్టామంటాడు. కానీ వీళ్ళ నమ్మకం అంతే. అక్కడ ప్రదక్షిణం చేస్తుంటే ఎట్లా ఉంటుంది, మనమే నడవక్కర్లేదు, అక్కడికి వెళ్ళి నిలబడితే అందరూ వాళ్ళే నడిపిస్తారు, తిరిగేయచ్చు. 108 రౌండ్లు కూడా అట్లాగే తిరగచ్చు. ఇప్పుడు ఆయనకు పవర్ ఉన్నట్ట లేనట్ట వీడు ఎగతాళి చేస్తున్నాడు కదా. మీకేమనిపిస్తుంది? వెంకటేశ్వరుని కూడా ఇట్లా ఎగతాళి చేస్తారా అనిపిస్తుందా? ఎవరిని ఎగతాళి చేస్తున్నాడండి వీడు? వెంకటేశ్వరుని చేస్తున్నాడా, ఆ మూర్ఖ శిఖామణులను చేస్తున్నాడా? అది కదా మరి. అట్లా మనం ఏం చేస్తాము, కోరికల కోసం చేస్తామన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళందరూ, ఇంకేమంటారు, వేదవాదరత నాణ్యత స్థితి, ఇంతకంటే దారి లేదని చెప్తారు వాళ్ళు. ఇది చేయాలండి, చేయకపోతే అంతే. ఐసీయూలోని పేషెంట్ టపిమంటాడు అంటాడు, వీడి చేసినా చేయకపోయినా వాడు టపిమంటాడు. ఎందుకంటే వాడు ఇచ్చే మందులే టపిమనటానికి ఇస్తున్నట్టు ఉంటాయి. సగం చంపుతూ ఉంటారు వాళ్ళు, ఒక పక్క నుండి చంపుతూ బ్రతికిస్తున్నామని చెప్తూ ఉంటారు. ఏమన్నా అంటే బతుకున్నాడా లేదో చూడండి, ఉన్నాడు వెంటిలేటర్ మీద, వాడు బ్రతుకున్నట్ట. ఎప్పుడు తీస్తే అప్పుడు టుప్పుకుమంటాడు. బిల్లు కట్టే అంత ఓపిక ఉన్నంతసేపు అది ఉంచుతారు. తర్వాత నువ్వెన్ని పూజలన్నా చేయి, పోయేవాడు పోతాడా లేదా? అప్పుడెప్పుడో సెలబ్రిటీలు అందరూ ఇట్లా హాస్పిటల్స్లో ఉంటే దేశం అంతా పూజలు చేస్తూ ఉంటుంది, ఆయన టపిమంటాడు వాడు. ఇప్పుడు దేవుడికి పవర్ లేనట్ట, పూజకు పవర్ లేనట్ట, ఏమిటన్నట్టు? నీ పూజకు దానికి సంబంధం లేనట్టు. అది అర్థం కాదు మనకు. ఇప్పుడు పూజ చేసాం, వాళ్ళు బ్రతకాలని మృత్యుంజయ హోమం చేయించాం, బ్రతకలేదు. ఇప్పుడు ఎవరు దాన్ని అనుకోరు అసలు, అయ్యో హోమం చేయించినా కానీ బ్రతకలేదే అనుకుంటారా? బ్రతికితే మాత్రం పూజ వల్లనే బ్రతికాడు. ఇప్పుడు చెప్పండి, చదువుకున్న నానా తెలివైన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు లోకంలో? ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉందా మనకు? ఇంగిత జ్ఞానం ఎప్పుడు పని చేయకుండా అవుతుంది తెలుసా మీకు? ఎమోషన్స్ వాటిని ఓవర్ రూల్ చేస్తే. ఇప్పుడు మనకేమిటి, వాత్సల్య బంధం, బతకాలి నా వాళ్ళు, ఎంత చదువులు ఎన్ని తెలివితేటలు, ఎంతమందికో తెలివి చెప్పుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. కానీ వాళ్ళ ఐసీయూలో ఉన్నప్పుడు వీడు బుర్ర పనిచేయదు పాపం. ఎవడొచ్చి ఏ సలహా ఇస్తే చేస్తుంటాడు వాడు. ఈ విభూతులు అవి ఇవి తాయెత్తులు కట్టడాలు అలాంటివన్నీ చేస్తారు. చచ్చిపోతే ఏమన్నారు పాపం,
కొంతమందే ఉంటారు దేవుణ్ణి తిట్టేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కాంప్రమైజ్ అయిపోతారు. మనకు రాసి పెట్టలేదు అంటారు అంతే. కానీ బ్రతికితే మాత్రం క్రెడిట్ అంతా దానికి. ఇట్లా ఇంతకంటే దారి లేదని చెప్పే పండితులు ఉంటారు. నువ్వు ఇది చేయకపోయావా, ఈ గ్రహ దోషం వల్ల నువ్వు అదైపోతావు, ఈ రాయి పెట్టుకోకపోయావా, వీటి నమ్మకాల ఉచ్చులో పడితే వాడు బతుకు అంతే ఇంకా. ఎందుకంటే చేయకపోతే లోపల ఊరుకోదు, ఎందుకంత ధైర్యం లేదు వాడికి. చేస్తే వీటిని ఆట ఆడిస్తుంటాడు ఆయన. ఎన్ని పూజలకు ఎంతెంత ఉంటుందండి? మామూలు సత్యనారాయణ వ్రతం చేస్తేనే 15,000 అట ఇప్పుడు, 10,000-15,000. ఇంకా పెద్ద పెద్దవంటే ఇట్లాంటివి ఏమైనా కోరికలతో చేస్తే దానికి లెక్కనే ఉండదు, అంతమే ఉండదు. అందుకే బ్రాహ్మణులు కూడా ఈ మధ్య బాగా స్ట్రాంగ్ అయిపోయారు ఫైనాన్షియల్గా. ఇట్లాంటి బ్రాహ్మణులు అందరూ షార్ట్లు వేసుకున్నారు. చక్కగా అనుష్ఠానాన్ని వదిలేసి ఏం చేశారు, షార్ట్లు వేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పమంటారు, తలకాయ బద్దుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళని చూసి. సరే, వీళ్ళందరూ ఎటువంటి వారు? ఎందుకంటే నాణ్యత స్థితివాదిన కామాత్మాన స్వర్గపరాహ. వీళ్ళకి ఏం కావాలి? అయితే ఇక్కడున్న భోగాలన్నీ అనుభవించాలి, సవ్యంగా జరగాలి, లేకపోతే స్వర్గలోక భోగాలు కావాలట. నీకు తెలిసే ఈ పిచ్చి అందరు మన పురాణాల్లో కూడా చాలామందికి ఉంటుంది. అశ్వమేధ యాగం చేస్తే స్వర్గంలో సీట్ రిజర్వ్ అవుతుంది. ఎవరికి? పితరులకు కూడా. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసినప్పుడు అప్పుడు పాండురాజుకి స్వామివారు చెప్తుంటారు, పాండురాజుకి ఇంద్రుడి పక్కన సీట్ ఇస్తారని ఈయన అశ్వమేధం చేశాడు. ఎందుకంటే పితరులకు కూడా స్వర్గాది లోకాలు రావాలి కాబట్టి. ఎప్పటి నుండో ఉంది ఇది, ఇప్పుడు అందుకే స్వామి అప్పుడే తిట్టాడు, ఇప్పుడు తిట్టట్లేదు ఇవన్నీ. ఇప్పుడు చిన్న చిన్నవి అన్నమాట. మనకు స్వర్గం అమెరికా, అంతేనా? అమెరికా అంటే ఎట్లా ఉంటుంది? స్వర్గంలా ఉంటుంది. ఇప్పుడు అమెరికా చూడలేదు, స్వర్గం కూడా చూడలేదు, కానీ అమెరికా స్వర్గంలాగా ఉంటుందని ఊహించి చెప్తుంటాడని. అందుకే కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం. వీడిని ఇలాంటివన్నీ ఏం చేస్తాయట అంటే జన్మ కర్మ ఫలములలో ఇరికిస్తాయి, ఇస్తాయి. ప్రదాం అంటే ఇస్తాయట. ఎట్లా ఇస్తాయి? కర్మ చేస్తే కర్మ ఫలం చేత మళ్ళీ పాపమో పుణ్యమో ఏదో ఒకటి వస్తుంది కదా కర్మకు ఫలితము. మన భాషదేనా? కర్మకు ఫలితం ఏమిటి? 2, పాపము పుణ్యము. పాపం చేస్తే నరకము, పుణ్యం చేస్తే స్వర్గము. మళ్ళీ అక్కడ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? దీనికి పరమస్వామి వారి వివరణ చెప్పమంటారా? వీడు చేసిన ఎన్నో యాగాలు యజ్ఞాలు వాటి ఫలితంగా వీడికి స్వర్గలోకం ప్రాప్తించిందట. వీడు చాలా పొంగిపోతున్నాడు. ఎట్లా ఉంటుంది? అమెరికాకి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కినట్టు ఉంటుంది వీడికి ఇప్పుడు ఆనందం. ఎట్లా ఉంది? ప్లేన్ ఎక్కి కూర్చున్నాడు. చాలా చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్నీ. ఎయిర్ హోస్టెస్ వచ్చింది, బాగా పలకరించింది, మర్యాదగా పలకరించింది. చాలా బాగుంది వీడికి. భోగం అంతా స్వర్గంలో ఉన్నట్టుగానే ఉంది. కాస్త సడన్గా అక్కడ దాకా వెళ్ళగానే వీడు ఈ భోగాలకు అలవాటు పడి ఉన్నాడు. లోపలంతా ఏసీ ఉంది, అంతా ఉంది. ఇక్కడ నుండి అమెరికా కాదు బాంబేకి వెళుతున్నాడు అనుకుందాం. ఈ ఏరోప్లేన్ ఎక్కడమే స్వర్గం అనుకున్నాడు వాడు. ఏం చేస్తుంది? ప్లేను ఉంచుకుంటుందా? ఏం చేస్తుంది? దింపేస్తుంది. ఎందుకు దింపింది? నువ్వు డబ్బులు కట్టింది అయిపోయింది, నీ స్వర్గము పో అంటుంది. అట్లాగే ఒకానొక మహా పూజలు చేసే యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళుతూ ఉంటేనే బాగుంది అంతా. అప్సరసలు వాళ్ళు వీళ్ళంతా ఎంట్రన్స్లోనే. ఇప్పుడు ఈ కాలం వెడ్డింగ్స్ ఉంటాయి చూసారా మీరు? ఎంట్రన్స్లోనే చాలా ఆకర్షణీయంగా పెడతారా? అట్లా వెళుతూ ఉన్నాడట. ఎంట్రన్స్ దాకా వెళ్ళి అదంతా చూసి వాటిని జీర్ణం చేసుకునే లోపలే నీ టైం అయిపోయిందన్నారు. టపీమని తీసుకొచ్చి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అక్కడ నుండి కింద పారేస్తారు. నిన్ను పారేస్తే ఈ లోకంలోకి వస్తాం అంటే. అట్లా ఉంటుంది మనం చేసే పుణ్యాలు. ఆ పుణ్యాలకు చాలా కష్టపడ్డాం. మరి ఎన్నెన్నో క్రతువులు చేసి, ఎన్నెన్నో నోములు వ్రతాలు. ఎన్ని నోములు చేస్తారండి ఆడవాళ్లకు? స్త్రీల వ్రత కథలని ఒక పుస్తకం ఉంటుంది. స్త్రీలకు ఇంట్లో ఉండి పనిపాటే ఉండనప్పుడు కాలంలో అలాంటివి ఉండేవన్నమాట. ఉండి వాళ్ళకి అది ఇచ్చేస్తారు. వాళ్ళు పొద్దున్నే అందరినీ పంపించేసి ఆ వ్రతాలు మొదలు పెడితే 12 దాకా నీళ్ళు తాగకుండా పాపం వ్రతాలు చేస్తూనే ఉంటారు. అన్ని వ్రతాలకు కావాల్సింది ఏమిటి? సౌభాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటారు. అవునా? అంత కోరుకున్న వైధవ్యం రానే వచ్చింది.
ఎన్ని వ్రతాలు పూజలు చేసినా వచ్చిందా లేదా? అప్పుడేమన్నా దేవుడిని అంటారా ఎన్ని వ్రతాలు చేశాను అన్న ఇది అంటారా? ఏమనరు, నోరు మూసుకుంటారు పాపం. అట్లాగే ఇవన్నీ ఎట్లా ఉంటాయి, జన్మ కర్మ ఫలప్రదం. ఈ కర్మలకు ఫలం వచ్చింది మనకు. ఆ ఫలితం అనుభవించిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? జన్మ వస్తుంది. జన్మ వస్తే మళ్ళీ కర్మ చేస్తాడు, మళ్ళీ కర్మ వల్ల మళ్ళీ ఫలితం జన్మ వస్తుంది. జన్మ కర్మలో తిరుగుతూనే ఉంటాడు వాడు. ఎట్లా కళ్ళు తిరిగినప్పుడు ఎట్లా చూపిస్తారు టీవీలో? చెప్పండి, గింగిరాలు తిరగడం చూపిస్తానా? అట్లా వీడు తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఒక చక్రంలో అంటే ఒక సర్కిల్లో తిరుగుతున్న వాడు బయటికి ఎట్లా వస్తాడు? ఎంత వేగంగా పరిగెత్తినా, ఈవెన్ ఇఫ్ యూ విన్ ద రేస్, యు ఆర్ ఇన్ ఎ ర్యాట్ రేస్, యు ఆర్ ఎ ర్యాట్. నువ్వు పరిగెత్తి ప్రపంచంలో గెలిచిన, జన్మకర్మ చక్రంలో తిరిగినా నువ్వా ఎలుక లాంటి వాడు అని అర్థం అన్నమాట. ఎందుకంటే అక్కడ చెప్తారు మళ్ళీ క్రియావిశేష బహుళం. క్రియావిశేషాలు ఎన్ని ఉన్నాయి మనకు? ఎన్నెన్ని రంగాల్లో మనం క్రియలు చేస్తున్నాం? ఒకటో రెండా? మనిషి సాధించినవి ఏమిటండి? ఎన్ని రంగాల్లో మనిషి విస్తరించిపోయాడు ఇట్లా బుద్ధిశక్తిని పెంచేసుకొని చాలా. అవి క్రియావిశేష బహుళం భోగైశ్వర్య గతిం అంట. ఇవన్నీ కూడా భోగైశ్వర్యాలు అనుభవిస్తున్నాడా లేదా చెప్పండి? ఇవన్నీ ఈ జన్మకర్మ చక్రంలో ఉన్నవాడు, ఒక సర్కిల్లో తిరుగుతున్నవాడు బయటికి ఎట్లా వస్తాడు? సర్కిల్ ఎటువంటిది? వృత్తానికి ఆది మధ్యాంతములు ఉండవు. అంటే సర్కిల్కి ఎండ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ లేవు దానికి. ఇప్పుడు మనం బయటికి ఎట్లా రావాలి? ఏం చేయాలి? ఎవరు నెట్టాలి? దానికి ఒక మంచి సొల్యూషన్ ఉంది. చక్రంలో తిరుగుతున్నవాడు బయటికి వెళ్ళక్కర్లేదు. ఆ తిరగడం ఆగిపోవాలంటే కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రం లేకుండా ఎప్పుడు కూడా వృత్తం గీయబడదు. అర్థమైందా? సెంటర్ పాయింట్ లేకుండా సర్కిల్ గీయరు ఎక్కడ. సెంటర్ పాయింట్ ఉండి తీరుతుంది. ఇప్పుడు ఆ సర్కిల్ నుండి బయటపడాలంటే కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రం ఎంత దగ్గర దానికి? వృత్తమేమో చాలా ఉంటుంది, కేంద్రం రేడియస్. దీంతో ప్రయాణించి సెంటర్కి చేరుకుంటే అయిపోయింది. ఆ కేంద్రం ఎవరు? నేను అనే కేంద్రానికి చేరుకుంటే ఈ జన్మ కర్మ అనే ఈ చక్రంలోంచి బయటపడతాడు. ఎప్పుడైతే కర్మలన్నీ కోరికలతోనే చేస్తున్నాడో, వేదవాద రథాహ, వేదాల్లో చెప్పిన వాటిని కూడా దీనికే వాడుకుంటాడు వాడు. మరి ఎందుకండి వేదాలు కోరికలు తీర్చడానికి కర్మకాండ చెప్పింది అని ఒక ప్రశ్న రావాలా మనకు? వేదం కదా అది. అంటే వేదాల్లో తప్పు చెప్పలేదు, వేదాన్ని అర్థం చేసుకోవటంలో తప్పు చేశాడన్నమాట. అంటే ఈ క్రతువులు చేసినప్పుడు యజ్ఞయాగాది క్రతువులు అన్నవి వేద విదితము, వేదంలో చెప్పబడినవి అవన్నీ. వేదం ఎందుకు విధించింది వాటిని అంటే మనిషి బాగుపడాలంటే. ఇప్పుడు వేదాంతం వింటున్నారు మీరు, మీకు ఇది అనుభవ సత్యం అవుతోందా? ఎటు తిప్పాలో తెలియట్లే. అవునన్నా అంటే ఈ సిచ్యువేషన్లో మనం అవుననాలా కాదనాలా అని ఆలోచిస్తున్నాను. జెన్యున్గా చెప్పాలి ఎప్పుడైనా. కావట్లేదు, కరెక్ట్ చెప్పారు. ఎందుకు కావటం లేదు అంటే మనసు, బుద్ధి, చిత్తం అవన్నీ కూడా ప్యూరిఫై అయితే కానీ బుద్ధికి అర్థమైంది సత్యంలో అనుభూతిలోకి రాదు. ఈ మనసు, బుద్ధి, చిత్తం ఎట్లా ప్యూరిఫై అవుతాయి, పవిత్రం అవుతాయి అంటే కర్మ ద్వారా అవుతాయి. దానికోసము మనకు యజ్ఞయాగాది క్రతువులను పెట్టారు. నువ్వు కోరిన వాటిని తీర్చుకోవడానికి చేయమని చెప్పలేదు. కర్మ ఎప్పుడు ఎందుకు ఆచరించాలి? యజ్ఞాది క్రతువులు కానీ ఆ రోజుల్లో ఈ రోజుల్లో పూజలు వ్రతాలైనా కానీ చేస్తే తప్పు కాదు. దేనికోసం చేయాలి? అంతఃకరణ శుద్ధి కోసం చేయాలి. కానీ వీసాలు రావటం కోసము, పెళ్ళిళ్ళు కావటం కోసము, గృహప్రవేశాలు అవ్వటం కోసము ఇవన్నీ చేయమని ఎక్కడా రాసిలేదు. ఇది కేవలం మరి ఎక్కడి నుండి వచ్చిందంటే వక్రబుద్ధితో మనిషి కల్పించినవి ఇవన్నీ. వాడు ఉంటాడు ఎవడో వక్రబుద్ధి, వాడు అందరికీ ప్రచారం చేస్తాడు, వాడు పాపులర్ అవుతాడు. ఎందుకు? పుష్పితాం వాచం, ఎంత బాగుంటే ఆహ్లాదకరంగా అలాంటి వాళ్ళ మాటలు అందరికీ నచ్చుతాయి. అట్లాంటివి చెప్తే కుప్పలు జనాలు వచ్చి కూర్చొని వింటారు.
అంతేగాని ఇలాంటి వేదాంతం చెప్తే ఎవరు వింటారు. కనుక యజ్ఞయాగాది క్రతువుల్లో అనుష్ఠానం ఉంటుంది మనిషి. ఈరోజు అర్థం కావాలంటే మీకు శివరాత్రి వచ్చింది, ఉపవాసం చేస్తారా? ఉపవాసంలో ఏం ఏం చేస్తున్నారు? ఎందుకు ఉపవాసం చేయాలి? మీకు శివుడికి ఏమొస్తుంది మీరు ఉపవాసం చేస్తే? చెప్పండి, ఎందుకు చేయాలి ఉపవాసం? వ్రతం చేస్తారు, పూజ అయ్యేదాకా తినకుండా ఉంటారా లేదా? ఎందుకు? తింటే నిద్ర వస్తుందనా? ఓహో, సరే. దృష్టి దాని మీద పెట్టకుండా దేని మీద పెట్టాలి మరి? దాని మీద అంటే బయట తిండి మీద పెట్టద్దని చెప్పారు, సరే సరిపోయింది. మరి దేని మీద పెట్టాలి? పూజ మీద పెట్టాలి. ఊరికే మామూలుగానే చెప్పుకుందాం, పూజ మీద పెట్టాలి అంతేనే. పూజ మీద దృష్టి పెడితే, తిండి లాంటి ప్రక్రియల మీద దృష్టి తీసేస్తేనే పూజ మీద దృష్టి, దేవుడి మీద దృష్టి పెట్టగలం అని మామూలు భాషలో చెప్పుకుంటే, అందుకు ఆ రోజు తిండిని అవాయిడ్ చేయడానికి పెడితే మన వాళ్ళు ఉండలేని వెరైటీలన్నీ ముందు రోజు నుండి ఆలోచించుకొని ఆ రోజే చేస్తుంటారు. మామూలు వంట అయితే సింపుల్గా చేస్తారు, రొటీన్గా. ఆ రొటీన్ ఉండదు ఇప్పుడు. ఈరోజు ఏమేం చేయాలి? సాబుదానా కిచిడి చేయాలి, మళ్ళీ దానికి ఈ అదేమిటి చిలకడ దుంపలతో హల్వా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, వేరుశెనగలు వేయించి పెట్టుకోవాలి. ఇదే సరిపోయింది వీడికి. ఇవన్నీ పుష్టి రావడానికి ఎన్ని రావాలో అన్నీ ఆలోచిస్తుంటాడు, కానీ బుద్ధి దీని మీద నుండి పోలేదు. సరే, అసలు ఎందుకు పెట్టారు దాన్ని? మనసుకు నిగ్రహం అనేది ఎందుకు? దేవుడి మీద దృష్టి నిలపాలంటే నిగ్రహం రావాలి. నిగ్రహం మనకు వస్తుందా, శివుడికి వస్తుందా? మనకు వస్తుంది, కానీ శివుడికి రాదు కదా. అంటే అనుష్ఠాన ప్రక్రియను అలవాటు చేయటానికే పూజ, యజ్ఞ, యాగాది క్రతువులన్నీ పెట్టారు. అర్థమైంది ఇప్పుడు? ఇంకా అంటే అనుష్ఠానం చేయటం అంటే త్రికాల సంధ్య ఉంటుంది బ్రాహ్మణులకి. త్రికాల సంధ్య చేయాలంటే శౌచం ఆచరించాలి, అంతఃశుచి, బాహ్య శుచి. వాళ్ళు స్నానం చేయాలి, పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలి, అప్పుడు అనుష్ఠానం చేయాలి. ఇందులో ఏం చేస్తున్నాడు? బయట శుచి అంతఃశుచి కోసమే. బయట ఎందుకు శుచిగా పెట్టుకోవాలి? లోపల అంతఃకరణ శుద్ధి కోసం బయట శుచి. ఇది మనము బ్రాహ్మణుల్లో మడి ఆచారం అనేవి ఎందుకున్నాయి? ఇవన్నిటి కోసం ఉన్నాయి. అప్పుడు వాడికి ఈ వేదాంతం వింటే ఏమవుతుంది? అనుభవ సత్యం అవుతుంది, లేకపోతే వినికిడి జ్ఞానం అవుతుంది, పరోక్ష జ్ఞానం అవుతుంది. కనుకనే వేదాలలో ముందు కర్మకాండ చెప్పి ఆ తరువాత జ్ఞానకాండ చెప్పారు. ఇప్పుడు మనమేం కర్మకాండని మొత్తం ఏం చేసాము? ఇక్కడ ఏం పదం వాడారు? కామాత్మానః. కామాల కోసం, డిజైర్స్, కోరికల కోసం చేసుకున్నాం. ఇదంతా వక్ర్యం చేయబడిందనే తిడుతున్నాడు స్వామి ముందే ప్రస్తావన చేసి. అట్లా చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా బుద్ధిని మనం కృషి చేస్తున్నామో చేయట్లేదో చెప్పండి. ఒక కోరిక కోసము మనిషి ఈరోజు ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు సీజన్ కూడా కదా, అయ్యప్ప మాల వేసుకునే సీజన్. అయ్యప్ప మాలలో ఒకప్పుడు పవిత్రత ఉండేది. ఆ స్వాములను చూస్తే కొంచెం పవిత్ర భావం అన్న వచ్చేది. ఎందుకు? వాళ్ళు నియమాలు చక్కగా ఆచరిస్తారు. ఆ 40 రోజుల పాటు దీక్ష కాలం ఉంటుంది. మాలధారణం అంటే నియమాల ధారణం. అది ఆ నియమాల్లో మనం ఏం అభ్యాసం చేస్తున్నాడు మనిషి? వ్యావహారిక లౌకిక నిత్య నైమిత్తిక కర్మలకు కాస్త దూరంగా ఉండి భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించటం కోసం తనకు తానే విధించుకున్నాడు. 40 మండల దీక్షను విధించుకున్నాడు. అందులో ఏమొస్తుంది వాడికి? నియమాలు తన స్వరూపంగా అనుభవిస్తాడు. అప్పుడు రిస్ట్రైన్డ్ మైండ్ అంటే ఏదైతే బయటి విషయాల నుండి తనను తాను నిగ్రహించుకున్న బుద్ధి ఉందో దాన్ని దర్శనం చేస్తాడు. చేసి దాన్ని రుచి చూసిన తర్వాత వదిలేస్తాడు. గృహస్థు అంతకంటే చేయలేడు కాబట్టి మండల దీక్ష చేసినప్పుడు ఎప్పుడైనా లోపల అన్నీ మారిపోతాయి తనకు. అది అవుతుందా ఇప్పుడు? అక్కడ పంపా నది దగ్గర అది మాల తీస్తూనే సిగరెట్లు తాగుతాడు వాడు. ఇంకా వాడు చేయటం ఎందుకు? ఎప్పుడెప్పుడు తిండి మీద ఎగబడదామా అన్నట్టుగా మాల ఇట్లా తీయగానే అన్ని రకాల చెత్తంతా వేసేసి దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వాడు దీక్ష చేస్తున్నవాడా చేయనివాడా? చెయ్యనివాడే అయ్యాడు. ఈ రోజుల్లో పూజలు అంటే మరి దైవాసుర సంపద్ విభాగం అని 16వ అధ్యాయం స్వామి ఈరోజు లీలలన్నీ అక్కడ చూపించారు. ఆసురీ సంపద, రాక్షస సంపద, దంభం, దర్పం, గొప్ప కోసం చేసే పూజలు ఇవేవైతే ఉన్నాయో అన్నీ తెలుసు స్వామికి ముందే. ఇప్పుడు ఇటువంటి వాటిలో బుద్ధి కృషి చేయట్లా? చేస్తుంది. కోరిక కోసం ఎంత శ్రద్ధగా చేస్తాడు? 1 పాయింటెడ్ ఫోకస్ కెరీర్ మీద పెట్టాడా? చెప్పండి.
సీట్ వచ్చి తీరాలా లేదా నీటిలో? ఎట్లా చదువుతాడు వాడు? ఇంట్లో వాళ్ళందరూ ఎంత సహకారాన్ని ఇస్తారంటే వాడు భూలోకాన్నంతా జయించబోతున్నట్టుగా నీట్ ఎగ్జామ్లో వాడికి ఇప్పుడు సీట్ రావాలంటే ఇంట్లో అందరూ కూడా అవిగేషన్స్ తగ్గించుకుంటారు. మనం పరీక్షలు వస్తున్నాయి పిల్లవాడికి, టీవీలు చూడొద్దు, సినిమాల గురించి మాట్లాడద్దు, కొన్ని ఫంక్షన్స్ కూడా త్యాగం చేయాలి. చేస్తారా? ఎప్పుడన్నా ఒక ప్రవచనం కోసం ఫంక్షన్ త్యాగం చేస్తారా? చస్తే చేయరు. ఫంక్షన్ ఏమిటి, ఏది త్యాగం చేయరు దీనికోసం. అట్లాంటి కోరికలతో చేసే ఈ యజ్ఞయాగాది శ్రద్ధతో చేసే యజ్ఞాలకు ఎంత చేస్తున్నాం, బుద్ధిని కృషి చేస్తున్నామా? దాన్నే ఏమన్నారు స్వామి, భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. నీ చేతస్సుని అంటే నీ బుద్ధి కుశలతని అపహరిస్తోంది అది. ఏది కోరికల మీద నువ్వు చేసే కృషి నీ బుద్ధినే నాశనం చేస్తుంది, దొంగలిస్తుంది. దానివల్ల ఏమైంది, వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి ఇప్పుడు కూడా, ఇది కూడా వ్యవసాయాత్మిక. పశుపక్షులాగా లేడు వీడు, పశుపక్షాదుల్లాగా అసలే ఏం ఆలోచించకుండా లేడు వీడు. కానీ వీడి కృషి అంతా ఐహిక భోగాల మీద ఉంది. ఈ భోగైశ్వర్యాలు అనుభవించటం మీద చాలా కృషి చేస్తున్నాడు. దీనికి ఈరోజు మనకు ఏమైనా ఉపమానాలు కావాలా? అందరూ అదే, ఎక్సెప్షనే లేదు అందులో. అందరు అదేనా కాదా? నిత్య దీపారాధన చేసి కూడా నోరు ఊరుకోదు, స్వామి అందరినీ బాగా చూడంటాడు. నువ్వు చెప్పకపోతే చూడడా ఆయన? చెప్పండి, నువ్వు అనాలా? అందరినీ బాగా చూడమని నువ్వెందుకు చెప్తున్నావు? ఆయన బాగా చూస్తేనే నువ్వు బ్రతుకున్నావు, ఆయన బాగా చూస్తేనే నువ్వు కళ్ళు తెరిచి లేచావు పొద్దున. ఆయన అనేవాడు ఉంటేనే నువ్వు ఈ పూజ చేస్తున్నావు. ఆయన నీ లోపల లైవ్గా ఉన్నాడు, అదే సచ్చిదానంద స్మృతి అంటే. మరి ఇంకేం చెప్తున్నావు నువ్వు? కొంచెం ఆలోచించదు ఎవరికి ఏం చెప్తున్నాను నేనని. దీనికి ఒక ఉపమానం చెప్తారు స్వామివారు. పిల్లవాడట రోజు పొద్దున్నే వెళ్ళి అమ్మ నాకు అన్నం వండు, అమ్మ నాకు అన్నం వండు అంటుంటాడు ఎప్పుడైనా? ఎందుకన్నాడు? ఎట్లాగ వండుతుందని తెలియదా? మరి మనకు తెలుసా దేవుడు ఎట్లాగో బాగానే చూస్తాడని? మనకు నమ్మకం లేదు. ఉందా మనకు నమ్మకం? ఉంటే అనాలా? ప్రహ్లాదుడు ఒక మాట చెప్తాడు, దుఃఖాలైతే ఎట్లాగైతే కోరకపోయినప్పటికీ నీకు వస్తున్నాయో, సుఖాలు కూడా నీకు రాసిపెట్టిన సుఖాలు అవే వస్తాయి, దానికి ఏం నువ్వు కృషి చేయక్కర్లేదని చెప్తాడు ప్రహ్లాదు. మనం ఏం చేస్తాం? దుఃఖాలు కావాలని ఎప్పుడైనా పూజలు చేస్తామా? కుంతీదేవి చేసింది, హాస్యం కాదు, భాగవతంలో కుంతీదేవి చెప్తుంది అన్నమాట. నాకెప్పుడు దుఃఖాలే రాని కృష్ణ, నీ నామస్మరణ నాకు వదలకుండా ఉంటుంది అంటుంది. చరిత్రలో ఆవిడ ఒక్కతే అట్లా కోరుకుంది. కానీ ఎవరైనా చేస్తారా? మనం పూజ చేయలేదు కాబట్టి దుఃఖం రాకుండా ఉంది ఎప్పుడన్నా? దాని కోర్సులో అది వస్తూనే ఉంది కదా. సమస్యలు రావాల్సినవి వస్తూనే ఉన్నాయి, దుఃఖాలు రావాల్సినవి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, సుఖం రావటానికి మాత్రం మనం ప్రత్యేకమైన కృషి చేస్తాం. అవి ఎట్లా వస్తాయి, ఇవి కూడా అట్లాగే వస్తాయి, రాకుండా ఏమి ఉండవు. ఏది రావాల్సిన సమయంలో అయినా ఎందుకు వస్తాయి ఇవన్నీ? ఎవరు మన మీద పగబట్టి దుఃఖాలు, ఎవరు మన మీద ఇష్టంతో సుఖాలు ఇస్తున్నారంటారు? బ్రహ్మదేవుడా? ఆయనకేం పనిలేదు మన చరిత్ర అంతా చూడటానికి. ఏం చేస్తుంది? సుఖ దుఃఖాలు మనోస్థితులు. నువ్వు అనుకుంటే సుఖం, నువ్వు అనుకుంటే దుఃఖం. విషయంలో ఎక్కడా సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. నువ్వు స్థిరంగా ఉంటే, సమం చేయగలిగితే సుఖం సుఖము కాదు, దుఃఖం దుఃఖము కాదు. అంటే మనం నిర్వచనం చేసిన సుఖం సుఖము కాదు, మనం నిర్వచనం చేసిన దుఃఖం దుఃఖము కాదు. చలించకుండా ఉండగలిగితే సుఖ దుఃఖాలను సమానం చేసిన. అందుకే ముందు చెప్పారు అది స్వామి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నపూర్వకంగా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఎప్పుడు చూసినా సరే బేరాలాటమే తప్ప, ఆ బేరాలాటం కూడా బార్టర్ సిస్టమ్ కంటే ఘోరంగా ఉంటుంది. బార్టర్ సిస్టమ్ అంటే ఏమిటండి? నా ఉత్పత్తి నీకు ఇస్తా, నీ ఉత్పత్తి నాకు ఇవ్వు, ఇంతేనా? నేను ధాన్యం పండిస్తా, నువ్వు బట్టలు నేస్తా, నువ్వు నాకు బట్టలు ఇవ్వు. ఇది బార్టర్ సిస్టమ్. అట్లా కూడా లేదు ఇక్కడ. అక్కడ సమానంగా ఉంటుంది. మనం ఇచ్చే ఏదైతే ద్రవ్యం ఉందో దానికి సమానమైన ద్రవ్యం ఇస్తాడు. ఇక్కడ ఒక కొబ్బరికాయ కోరికలేమో బోల్డ్. అంతకంటే ఘోరంగా తయారైంది వ్యాపారం. ఎప్పుడు స్వామి నష్టంలోనే ఉంటాడు. ఆయనకు బొచ్చిచ్చి దాంతో మనమే వ్యాపారం చేసుకుంటామట. తిరుపతిలో ఏం రాస్తారు చాలా గొప్పగా దీనికి? అక్కడ ఆర్జిత సేవలు. సేవ చేసి ఆర్జన చేస్తున్నారు, డబ్బును ఆర్జిస్తున్నారండి. సేవ చేస్తే డబ్బును ఆర్జిస్తారు ఎవరైనా? సేవలకు దక్షిణం రాయొచ్చు కదా.
అది మర్యాదగానన్నా ఉంటుంది. వ్యాపారం ఓపెన్గా మనకు ఆ పని ఎవరికి పట్టలేదు, అది రాశారు వాళ్ళని. ఎందుకంటే దాని అర్థం మనం ఆలోచిస్తామేమన్నా. అర్జిత సేవ అంటే ఏమిటి? దేవస్థానానికి అర్జననే కదా. భక్తుడు సేవ చేస్తే దేవస్థానం సంపాదిస్తుందనా? అందరు వెళ్ళి ఇంకా మంగళవాడికి ఇక్కడ గుండు చేయించుకుంటే పవర్ఫుల్ కాదు, అక్కడికి వెళ్ళి బొచ్చ ఆయనకి ఇవ్వాలి. ఆ బొచ్చ ఎక్కువైపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాంతో ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తారు వాళ్ళు, అంతేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇంతకు అందరం కలిసి? ఇంకా ఆపద మొక్కులవాడు, కోరికలు తీర్చేవాడు, ఆయనకు బిరుదులు. మనం పూజలే చేస్తున్నామా? ఆయన స్థాయిని దింపుతున్నామా? ఈ మాటలని పెంచుతున్నామా? ఈ ఐహిక భోగాల కోసం చేసే ఈ బుద్ధి కృషినే ఇక్కడ ఏమన్నారు, వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. సమాధి అందు విధింపబడలేదు, వాడు ఎప్పుడు స్థిరంగా ఉండలేడు. నువ్వెంత కృషన్నా చేయి లోకంలో. ఈ పూజలే కాదు, బయట చేసే ఎన్ని ఇంటలెక్చువల్ తెలివితేటలతో చేసి నేనే చేశానని మనిషి విర్రవీగుతున్నాడో అవన్నిట్లో వాడు ప్రయోగించింది మాత్రం సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగునే. తెలివితో పనిచేసే ప్రతి మనిషి కూడా సచ్చిదానంద స్మృతి యొక్క తెలివినే వాడుకుంటాడు. కానీ మధ్యలో నిలిచింది ఏమిటి? అహమాత్మిక అంతఃకరణ ఆ నిజమైన నేను కాదు, అదేమిటి? అహంకరించే నేను అంటాడు వాడు. వాడేం చేస్తాడు? జన్మ కర్మ ఫలప్రదమైన ఈ చక్రంలో ఇరుక్కొని భోగైశ్వర్యాల కోసమే చేస్తాడు ఈ పనులని. వీటిని చేయకూడదు అని మనకు సూచన. కంటే మనం చేసే ప్రతి కర్మ, బయట వ్యావహారికమైన కర్మ అయినా సరే, యజ్ఞయాగాది క్రతువులైనా సరే, లేదా బుద్ధిలో మన సచ్చిదానంద స్మృతిని నిలుపుకునే క్రియాస్థానం, చేష్టాస్థానం, కర్మస్థానం అన్నీ అలైన్డ్గా ఉండి సమాధి స్థితిని సాధించటం కోసం మనిషికి కర్మను విధింపబడింది. దాన్ని మనం ఇట్లా అల్లకల్లోలం చిందరవందర చేసుకున్నాం. అందుకు ఇక్కడ ముందు చేయవలసింది ఏమిటి? కర్మ ఆచరించటంలో మొదటి సూచన సమం చేయమన్నారు. సుఖ దుఃఖములను, లాభ నష్టములందు, జయాపజయములందు అంటే ఉపమానానికి 2 చెప్పారు. అంటే అన్ని స్థితుల్లో కూడా సమంగా స్థిరంగా ఉండాలంటే వికలం కాకుండా ఉండాలి. అంటే చెదరిపోకుండా ఉండాలనే భాష అర్థమవుతుందా మీకు? చెదరిపోకుండా ఉండాలి, తాను స్థిరంగా ఉండాలి మొదటిది. రెండవది ఏమిటి? మనకు చూపించిన ఇక్కడ ఇటువంటి దీన్ని సాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి 2 చెప్పారు. సాంఖ్య బుద్ధి ఏమో ఎరుకతో ఉండే జ్ఞానం, తెలిసి అంటే తనను తాను గుర్తించుకుంటూ పనిచేయటం, ఏమరపాట్లో కాకుండా ఎరుకతో పనిచేయటం. యోగ బుద్ధి అంటే కర్మలో కూడా ఈ యోగమును ప్రయోగం చేయటం. తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత పని చేయాలి, చదువుకోవాలి, తర్వాత ఉద్యోగం ఇస్తారు, అంతేనా? చదువుకొని వాడికి ఎందుకు ఉద్యోగం ఇవ్వరు? వాడికి నాలెడ్జ్ లేదు కాబట్టి. అట్లాగే ఈ కర్మను చేయాలంటే మనిషి ముందు జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా కర్మ చేయలేడు. మన జీవిత ఈ వ్యవహారాల్లో ఈ అంశాలే ఉండవు. చచ్చేదాకా పరిచయం కూడా చేయరు ఎవరు. పుట్టాం, చచ్చా, ఇంతేనా మానవ జన్మ. తర్వాత ఏమన్నారు? ఇందులో అభిక్రమనాశము, ప్రత్యవాయువు అంటే అడ్డు రావటం అనేది, ఎదురు దెబ్బ తగలటం అనేవి జరగవు అని ఒక అష్యూరెన్స్ ఇచ్చి తర్వాత ఏమంటున్నారు? వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయాత్మిక బుద్ధి 2 ఉంటాయి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా భవతి, అవ్యవసాయనాం బుద్ధి బహుశాఖా అనంతా. ఇంకా దానికి ఎంతవరకు అంతం ఎక్కడ దాకా ఉందనేది మనం చెప్పలేము. ఇట్లా మనిషి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాడో, ఇంకా ఈ అయోమయం అస్తవ్యస్త గందరగోళంలో పడి ఏమవుతాడో కూడా తెలియకుండా కొట్టుకుపోతాడు. తర్వాత ఈరోజు చేసే ఈ కర్మకాండ అంతా కూడా స్వామి ఇదంతా ఏం చెప్పారు? జన్మ కర్మ ఫలప్రదం. ఇవన్నీ కూడా జన్మ కర్మ అనే ఒక నిన్ను చక్రంలో ఇరికించేవి. అందుకే ఈ భగవద్గీత కేవలము గృహస్థులక, సన్యాసులక, బ్రహ్మచారులక కాదు, ఏ మనిషి అయినా సరే ఆచరించదగిన గ్రంథం. ఎక్కడెక్కడ తానున్నాడో, ఏ స్థితిగతుల్లో తానున్నాడో ఈ లక్షణాలను నిలుపుకొని నువ్వు ఆ స్థితిగతుల్లోనే ఉండు. నువ్వేమో అవన్నీ వదిలేయాలని చెప్పలేదు, ఏం చెయ్యాలి చేయొద్దని చెప్పలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. నీ డ్యూటీస్ ఏమిటి, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, ఇవి మాట్లాడటం లేదు. ఎట్లా చెయ్యాలి, ఏ స్థితిలో నువ్వు ఉండి, ఏ స్టేబుల్ స్టేట్లో నువ్వు ఇవి చేయాలన్న దాని మీద ఇన్సిస్ట్ చేస్తున్నారు స్వామి. కనుక ఇట్లా చేస్తే ఎంత కృషి చేసిన వాడైనా బయట ఇది సమాధి స్థితిని పొందలేడు. ఎట్లా తెలుస్తుంది మనకంటే, ఒక అంశంలో
తీవ్రమైన కృషిని, ఏకాగ్రమైన కృషిని చేసేటప్పుడు మనకు చాలా తృప్తి కలుగుతుంది. ఎప్పుడైనా మీరు అనుభవించారా? ఏదైనా ఒక విషయంలో కాన్సన్ట్రేటెడ్గా పనిచేసినప్పుడు తర్వాత అది ఎట్లా అయినా సరే మనకు ఒక తృప్తి కలుగుతుందా? కానీ ఆ తృప్తి ఏమైంది? విషయం మీద కలిగిందా, మన బుద్ధిని నిలపటం మీద కలిగిందా? విషయం మీద కలిగిందైతే ఆ విషయం మళ్ళీ మారిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక డిజైన్ ఏదైనా చేసాం, దాంట్లో ఫ్లా రావచ్చు తర్వాత. ఇప్పుడు మళ్ళీ మనం చెదిరిపోతే దానివల్ల మనం అక్కడ గుర్తించాల్సింది తన బుద్ధిని ఎట్లా నిలిపాను ఆ సమయంలో అని. విషయం మీద నిలిపింది ఎవరి బుద్ధి? ఏకాగ్రత బుద్ధికి వచ్చిందా, విషయానికి వచ్చిందా? బుద్ధికి వచ్చింది. కనుక ఆ బుద్ధి మీద సంతోషించాలి తాను. మనం ఏం చేస్తాము? రిజల్ట్ మీద చూస్తాం అన్నమాట. అది ఎట్లా అయింది, ఇది ఇట్లా అయింది. అది బాగున్నంతసేపు మనం బాగున్నాము, అదేమైనా అయితే అయ్యో మళ్ళీ మనం చెదిరిపోయాం. ఇట్లా చేయకూడదని చెప్తున్నారు. తర్వాత ఇంకా గుణాలను తీసుకొస్తారు. త్రైగుణ్య విషయావేద అంటే గుణాలు, వీటిలో ఇట్లా చెదిరిపోవటానికి గల కారణం కూడా ఉండాలి కదా. మనిషి ఎందుకు చెదిరిపోతున్నాడు, ఇట్లా డిస్ట్రాక్ట్ ఎందుకు అవుతున్నాడు అంటే దానికి కారణాన్ని చూపిస్తారు స్వామి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. వీళ్ళని అవిపశ్చితః అన్నారు. జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు అని దాని అర్థం అన్నమాట. బుద్ధి లేని వాళ్ళు ఇలాంటివన్నీ సలహాలు ఇస్తారు. అందుకే ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు జోలికి వెళ్ళకుండా ఉండాలి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఓం తత్ సత్.